జై శ్రీకృష్ణ అండి అందరికీ. కృష్ణ అండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. అర్చన గారు స్టార్ట్ చేస్తారా మీరు? అర్చన గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి. జై శ్రీకృష్ణ మేడం పిలిచారా? స్టార్ట్ చేస్తారా మీరు? మీది వాయిస్ చాలా చిన్నగా వస్తుందండి. మీరు చెప్పండి మ్యామ్. ఓకే. జై శ్రీకృష్ణ అండి. మనం ఇది లాస్ట్ టైం మనకి సార్ ఈ వేదసారం చెప్పిన క్లాసెస్ అన్ని రివిజన్ చేసుకున్నామండి ఈరోజు. మీకు నేను గ్రూప్లో నోట్స్ పెట్టాను. నోట్స్లోదే మనం జస్ట్ పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామండి. ఈ వేదసారంలో ఈ వేదాలు అనేవి భగవంతుడి నుంచి మనకి ప్రత్యక్షంగా లభించాయి అని మనం తెలుసుకున్నాము. ఈ వేదాలు భగవంతుడి గురించి వివరిస్తూ మనకి జ్ఞానాన్ని, ధర్మాన్ని, ఆధ్యాత్మికతని గురించి కూడా ఉపదేశిస్తాయి అని కూడా తెలుసుకున్నాము. అందుకే వేదాలని భగవంతుడి యొక్క ప్రత్యక్ష ఉపదేశంగా మనం భావిస్తాము. ఈ వేదాలు అనేవి విద్ అనే సంస్కృతం ధాతువు నుంచి ఉద్భవించాయి. విద్ అంటే మనం తెలుసుకోవటం అనే అర్థం అన్నమాట. అట్లాగే ఈ వేదాలని అపౌరుషేయాలు లేదా శృతులు అంటారు. అపౌరుషేయాలు అని ఎందుకు అంటారు? ఇది మానవ సృష్టి కాదు, ఇది భగవంతుడి నుంచి వచ్చినాయి కాబట్టి వీటిని అపౌరుషేయాలు అంటారు. శృతులు అని ఎందుకు అంటారంటే ఇవి వినడం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది ఎవరూ రచించలేదు, ఎవరూ రాయలేదు. ఇవి భగవంతుడి నుంచి కొంతమంది ఋషులు వాళ్ళ తపశక్తి వలన వినడం వలన వచ్చినాయి కాబట్టి వాటిని శృతులు అని అంటారు. నెక్స్ట్ ఈ వేదాలనే మళ్ళీ ఆమ్నాయాలు అని కూడా అంటారు. ఆమ్నాయాలు అంటే అప్పట్లో మనం వేదాలను రాయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇవన్నీ వివిధమైన స్వరాలతో ఉండేవి. వాటిని గుర్తించడం కూడా కష్టంగా ఉండేవి. అందుకని వాటిని ఏం చేసేవాళ్ళు, ప్రధానంగా వల్లె వేసేవాళ్ళు అనమాట అప్పటి విద్యార్థులు. ఇవి గురుకులంలో ఎట్లా అంటే గురు పరంపర ద్వారా ఈ వేదాలని వల్లె వేస్తూ వాటిని అంటే స్టోర్ చేయడానికి మనకి అప్పుడు సరైనటువంటి ఈ విధానం లేకపోవడం వల్ల అలా వల్లె వేయటం ద్వారానే అవి గుర్తుంచుకొని అవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తూ ఉండేయన్నమాట. అందుకని వాటిని ఆమ్నాయాలు అని అన్నారు. అనుశ్రవం అన్నా కూడా అంతే. గురువు నుంచి శిష్యుడు ఎలా అయితే అనుసరిస్తాడో దానిని అనుశ్రవం అని కూడా అంటారు. అట్లాగే ఈ వేదాలనేవి అనంతం. వాటిని వినడం మరియు నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ప్రారంభంలో ఇవన్నీ ఎలా ఉండేవి? 1131 భాగాలుగా ఉండేవి వేదాలు. కానీ కాలానుగుణంగా అవన్నీ తగ్గిపోతూ ఇప్పుడు ప్రెజెంట్ మనకి అవైలబుల్ గా ఉన్నవి 7 లేదా 8 భాగాలు మాత్రమే. అవేంటి? వేదాలు ముఖ్యంగా 4. వేదవ్యాసుడు ఏం చేశాడంటే ఈ వేదాలన్నింటినీ ఒక సిస్టమేటిక్ గా తయారు చేసి 4 విభాగాలుగా విభజించాడు. మొదటిది ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, నాలుగవది అథర్వణ వేదము. ఈ 1131 ఎట్లా ఉండేయంటే ఋగ్వేదంలో 21 శాఖలు ఉండేవి, యజుర్వేదంలో 101 శాఖలు ఉండేవి, సామవేదంలో 1000 శాఖలు ఉండేవి, అథర్వణ వేదంలో 9 శాఖలు ఉండేవి. మొత్తం 1131 శాఖలు ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి కేవలం లభ్యమవుతుంది 7 లేదా 8 భాగాలు మాత్రమే. నెక్స్ట్ ఈ ఋగ్వేదాన్ని ఏం చేశాడు? ఈయన 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క శిష్యుడిని పెట్టారనమాట. ఋగ్వేదానికి పైలుడిని, యజుర్వేదానికి వైశంపాయనుడిని, సామవేదానికి జైమినిని, అథర్వణ వేదానికి సుమంతుడిని. అట్లాగే ఈ యజుర్వేదాన్ని 2 భాగాలుగా కూడా చెప్తారండి. ఒకటి కృష్ణ యజుర్వేదము, రెండవది శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదము అంటే ఏంటంటే ఈ వైశంపాయనుడు వేదవ్యాసుడి దగ్గర నేర్చుకున్నాడు కదా ఈ వేదాన్ని. ఒకసారి ఏమవుతుంది అంటే ఆయన ఒక
యజ్ఞాన్ని చేయాలి అనుకుంటాడనమాట. దానికి శిష్యులందరినీ రెడీగా ఉండమంటే ఈయన వైశంపాయనుడు ఏమంటాడంటే, "ఈ యజ్ఞం చేయడానికి నేనొక్కడిని చాలు గదా! మిగతా అందరితో ఏంటి?" అన్నట్లుగా ఆయన కొంచెం గర్వంగా బిహేవ్ చేస్తాడు గురువు దగ్గర. అందువల్ల ఆయనకి కోపమొచ్చి అంటాడు, "నువ్వు నేర్చుకున్న విద్యనంతా ఇక్కడే వదిలేసి ఎళ్ళిపో" అంటాడనమాట. ఇది ఒకటి ఉంది. ఇంకొకటేంటంటే ప్రజాపతి యజ్ఞాన్ని తలపిస్తే, ఆ యజ్ఞ సమయానికి ఈయన లేట్‌గా వెళ్తాడు. అందువల్ల కూడా కోపం వచ్చి గురువుగారు ఆయన నేర్చుకున్నటువంటి విద్యని వదిలేసేయమన్నాడు అని కూడా ఒక కథుందండి. ఈ యజుర్వేదాన్ని 2 రకాలు. ఒకటి కృష్ణ యజుర్వేదం. ఎప్పుడైతే మన వేదవ్యాసుడు వైశంపాయనుడిని వదిలేయమన్నాడో, ఆయనేం చేస్తాడు వెంబటనే వేదం మొత్తాన్ని కక్కేసేస్తాడక్కడ. దానిని కృష్ణ యజుర్వేదము అంటారు. దాన్ని పితృపక్షులు తినటం వల్ల దాన్ని తైత్రేయ శాఖ అనేది దాంట్లో ప్రాముఖ్యత వచ్చింది అని కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ కృష్ణ యజుర్వేదం తర్వాత శుక్ల యజుర్వేదం. ఈ వైశంపాయనుడు వదిలేసినటువంటి ఆయన ఆహ్, యజు ఆయన నేర్చుకున్న విద్యను వదిలేసిన తర్వాత ఆయన తపస్సుతో సూర్యుడిని ప్రార్థించి ఆయన దగ్గర మళ్ళీ ఫ్రెష్‌గా ఈ యొక్క యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. దాన్ని శుక్ల యజుర్వేదము అంటారు. సో, ఇప్పుడు మనకి మొత్తం 5 ఒకటి ఏంటిది ఫస్ట్‌ది ఋగ్వేదము, యజుర్వేదంలో 2 భాగాలు. ఒకటి కృష్ణ యజుర్వేదము, రెండోదొచ్చేసి శుక్ల యజుర్వేదము, మూడోది సామవేదము, నాలుగోది అథర్వణ వేదము. ఇంతవరకి ఓకేనా అండి? అర్థమైందా అండి అందరికి? అయిందండి. ఓకే. నెక్స్ట్ ఈ ఋగ్వేదాన్ని పాఠాన్ని నిర్వహించే వారిని ఏమంటారు? హోత లేదా ఋత్వికులు అంటారు. యజుర్వేద పాఠాన్ని నిర్వహించే వారిని ఏమంటారు? ఆధ్వర్యుడు. సామవేద పాఠాన్ని నిర్వహించే వారిని ఏమంటారు? ఉద్గాత. అథర్వణ వేదాన్ని నిర్వహించే వారిని ఏమంటారు? బ్రహ్మ అంటారనమాట. ఈ ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఋగ్వేదం ఎవరైతే నిర్వహిస్తారో ఈ హోత కింద మళ్ళీ ముగ్గురు శిష్యులుంటారు. యజుర్వేదానికి కూడా అంతే. అథర్వుడి కింద ఆధ్వర్యుడు అండి సారీ. ఆధ్వర్యుడి కింద ముగ్గురుంటారు. అట్లాగే ఉద్గాత కింద కూడా ముగ్గురుంటారు. బ్రహ్మ కింద కూడా ముగ్గురుంటారు. అందుకే మనకి యజ్ఞం చేసేటప్పుడు 16 మంది ఉండాలి అని చెప్తారు చూసారా? నలుగురు కాడికి మొత్తం 16 మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ శృతి మనం తెలుసుకున్నాం గదా! వేదాలు శృతిగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి భగవంతుడి నుంచి ఋషుల చెవుల్లో వచ్చినయి. వారి ద్వారా మనం నేర్చుకున్నామని. నెక్స్ట్ స్మృతి. స్మృతి అంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే విన్నారో, పరమాత్మ నుంచి ఏవైతే విన్నారో అవి గుర్తుపెట్టుకొని వాళ్ళు మనకి అందించటానికి వివిధ రకాలుగా సులభమైన పద్ధతుల్లో మనకి రాసి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అందించడానికి ప్రయత్నించారు. వాటినేమంటారంటే సంహితలు, స్మృతులు అంటే వాటిలో ఆచార వ్యవహారాల గురించి ఉంటుంది. దర్శనాలు దాంట్లో వేద జ్ఞానం గురించి ఉంది. చాలంటే రామాయణం, మహాభారతం ఇలా వివిధ రూపాల్లో అందించారనమాట. సంహితలు 3 భాగాలు. ఒకటి ప్రభు సంహిత, రెండవది మిత్ర సంహిత, మూడోది కాంతా సంహిత. ప్రభు సంహిత అంటే ఎట్లా ఉండేదంటే ఇప్పుడు రాజు నువ్వు పని చెయ్యి అని ఎట్లయితే ఆజ్ఞగా చెప్తాడో అలా ఉండేయి. అంటే అవి అర్థమయ్యేయి కాదు అందరికి ఆ పద్ధతిలో ప్రభు సంహితలలో. ఎట్లా అంటే ఇప్పుడు తత్వమసి ఇట్లా చెప్పారనుకోండి అది ఎవరికీ అర్థమయ్యేది కాదు. అట్లా ఉండేదనమాట ప్రభు సంహిత అంటే. మిత్ర సంహిత అంటే ఇది అర్థం కావట్లేదు కదా! అని చెప్పి నెక్స్ట్ ఏం చేశారు మిత్ర సంహిత అంటే పురాణాల రూపంలో, కథల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అక్కడ కూడా ఏమైంది అందరూ కథలు విన్నారు కానీ దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించలేదు. నెక్స్ట్ కాంతా సంహిత. కాంతా సంహిత అంటే వాటిని కావ్యాలు లేదా ఇతిహాసాల రూపంలో చేశారు. ఈ కావ్యాలు, ఇతిహాసాలు మనకు తెలుసు గదండీ! రామాయణ, మహాభారతం ఇయన్నీ కావ్యాలంటాం గదా! వాటి రూపంలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అట్లాగే మహాభారతాన్ని మనం పంచమ వేదము అంటాము. ఇందాక పురాణం కూడా అనుకున్నాం గదండీ! పురాణం పంచలక్షణం అంటారు. పంచలక్షణం అంటే 5 ఏంటివవి? సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరిత్ర. సర్గం అంటే సృష్టి గురించి చెప్తుంది. ప్రతిసర్గం అంటే లయ లేదంటే ప్రళయం గురించి చెప్తుంది. వంశము అంటే వంశాదుల యొక్క విషయాల గురించి తెలుపుతుంది. మన్వంతరము అంటే మనం ఏ కల్పంలో, ఏ మనువులో ఏం జరిగింది అన్న విషయాన్ని తెలిపేది మన్వంతరం. వంశాను చరిత్ర అంటే వంశాల చరిత్ర. అంటే సూర్యవంశం, చంద్రవంశంలో వంశస్థుల యొక్క కథనాలు చెప్పేది వంశ చరిత్ర. నెక్స్ట్ స్మృతులు. స్మృతులు ఎట్లా? ఏమేమి ఉన్నాయి స్మృతులు? వేదాన్ని ఆధారంగా తీసుకొని దాంట్లో సామాన్య జీవితంలో అనుసరించదగినటువంటి విషయాలు ఏమేమైతే ఉంటాయో ఆచారాలు, కర్మకాండలు, ధర్మాలు, నిత్య కర్మల గురించి ఈ స్మృతుల రూపంలో
మనకి అందించారనమాట. వాటిల్లో మనకి తెలిసి మనుస్మృతి, పరాశర స్మృతి ఇలా అంటాం కదా! ఇవి ముఖ్యమైనవి. అట్లాగే దర్శనాలు. దర్శనాలు అంటే ఏంటంటే వేద జ్ఞానం దర్శన రూపంలో రూపాంతరం చెందినమాట. ఏమండి? మునులు దర్శించి చెప్పినవి అని అంటారు కదా! అవునండి. అంటే దర్శనాలంటే వేదాల్లో ఉన్నటువంటి తత్వాల్ని వాళ్ళేం చేశారంటే మహర్షులు తమ తమ కోణంలో వాటిని విశ్లేషించారు. విశ్లేషించి వాటిని షడ్దర్శనాలుగా వర్గీకరించారనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకొని వాటిని బాగా విశ్లేషించి వాటిని 7గా విభజించారు. అవేంటి ఆ 7? ఒకటి పతంజలి యోగ దర్శనం. దాంట్లో ఏముంటుంది మనకి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యానం, సమాధి అవి ఉంటాయి కదా! అవి. నెక్స్ట్‌ది గౌతముని న్యాయ దర్శనం. దాంట్లో ఏముంటది తార్కిక విచారణ, ప్రామాణిక తర్కశాస్త్రం ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కపిలుని సాంఖ్య దర్శనం. దాంట్లో ఏముంటుంది ప్రకృతి, అచేతన శక్తి, పురుష, చేతన శక్తి, తత్వము. ఈ 24 తత్వాలు మన మానవ శరీరం ఏ విధంగా అయితే 24 తత్వాలతో ఉంటుందని తెలుసుకున్నామో వాటి గురించిన వివరాలన్నీ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ కణాదుని వైశేషిక దర్శనం. ఇది పదార్థ తత్వం, పరమాణు సిద్ధాంతం గురించి తెలుపుతుంది. నెక్స్ట్‌ది జైమిని పూర్వమీమాంస. ఇది వేద కర్మకాండల విశ్లేషణ, యాగ, యజ్ఞ ధర్మాలు చేయడం వాటి గురించి మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ బాదరాయణ్ణి ఉత్తర మీమాంస. ఇది వేదాంతం అంటే బ్రహ్మతత్వము, అద్వైత సిద్ధాంతము, మోక్ష మార్గము వీటి గురించి తెలియజేస్తుంది మనకి. ఇది ఇంతవరకు అర్థమైందా అండి? ఏదన్నా తెలియకపోతే చెప్పండి. మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి రిపీట్ చేయండి. నేను ఇప్పుడే వచ్చాను. ఏది రిపీట్ చేయమంటారు? మీకు అంటే ఇప్పుడు నేను ఈ ఇప్పుడు దర్శనాల గురించి చెప్పండి. అవునండి. అదే ఇప్పుడు చెప్పారు కదా! అదే ఒకసారి రిపీట్ చేయండి. దర్శనాలు అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదండీ. ఋషులు ఒక్కొక్క టాపిక్ తీసుకొని వాళ్ళకి తగినట్లుగా దాన్ని విశ్లేషించి మనకు అనుగుణంగా 7 విధిగా మనకు అందించారు. వాటిలో ఏంటిది ఒకటి పతంజలి యొక్క యోగ దర్శనము, రెండవది గౌతముని న్యాయ దర్శనము, మూడోది కపిలుని సాంఖ్య దర్శనము, నాలుగోది కణాదుని వైశేషిక దర్శనము, 5 జైమిని పూర్వమీమాంస, 6 బాదరాయణ్ణి ఉత్తర మీమాంస. ఓకే అండి. ఓకే అండి. నెక్స్ట్ వేదాంగాలు. వేదాంగాలు ఎన్ని? 6. ఈ వేదాంగాలను ఎందుకు మనం తెలుసుకుంటాము? వేదాలను అర్థం చేసుకోవడానికి ఇవి ముఖ్యమైనటువంటి ఉపాంగాలు మనకి. ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి మొత్తం 6. ఒకటి శిక్ష, 2 వ్యాకరణము, మూడోది నిరుక్తము, 4 జ్యోతిష్యము, 5 ఛందస్సు, 6 కల్పము. వేదాలని అర్థం చేసుకోవడానికి శిక్ష, వ్యాకరణము, నిరుక్తం వాడతాము. వేదాల యొక్క ఉచ్చారణ మరియు లయ తెలుసుకోవడానికి ఛందస్సు మరియు శిక్ష వాడతాము. అలాగే కర్మకాండల నిర్వహణకి మనం ఏం వాడతాము? కల్పము మరియు జ్యోతిష్కం వాడతాం అన్నమాట. ఓకే కల్పం మేడం. అంటే ఏంటండి? కల్పం అంటే ఏంటి? కల్పం అంటే దాంట్లో కర్మకాండల గురించి, యజ్ఞాల గురించి, యాగాల గురించి, ఇంకా ఇతర ఆచారాలు నిర్వహించే విధానాల గురించి ఉంటదండి దాంట్లో. వినాయక వ్రత కల్పము అట్లా ఉంటది కదండి. అంటే ఎట్లా చేయాలి? నియమాలు ఈ వ్రతం ఎట్లా చేయాలన్నట్లుగానా? అలా కాదండి. మన లక్ష్యం ఏంటి? మనం చేయాల్సిన కర్మలేంటి? నైమిత్తిక కర్మలు, నియమిత కర్మలు అలాంటిది అందులో ఉంటుందన్నమాట. ఈ అదే నోములు, మనం వ్రతాలు భగవద్గీతలో కాకుండా నేర్చుకున్నాం కదండీ! నోములు, వ్రతాలు కాకుండా అది ఉంటుందన్నమాట. ఓకే. మనం చేయవలసిన బాధ్యత ఏమిటి? మన ధర్మం ఏమిటి అనేది అందులో చెప్పబడి ఉంటుంది. యజ్ఞ యాగాలు, మనం ఓకే. నైమిత్తిక కర్మలు, నియమిత కర్మలు, నిష్కామ కర్మలు అవి ఎలా చేయాలి అనేది దాంట్లో ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే మనం నేర్చుకున్నాం కదండీ భగవద్గీతలో. మనం కంపల్సరీ చేయాల్సినటువంటి కొన్ని కర్మలుంటాయి. కొన్ని యజ్ఞాలు. కర్మలంటే యజ్ఞాలే. నిత్య, నైమిత్తిక కర్మలు అని తెలుసుకున్నాం కదా! నిత్య కర్మలంటే మనం రోజు చేసేవి. నైమిత్తిక కర్మలంటే దైవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మానుష యజ్ఞము, ఋషి యజ్ఞము ఇవన్నీ అంతే. దైవయజ్ఞంలో మనం దేవుడిని పూజిస్తాం. పితృయజ్ఞంలో పితృకార్యాలు చేస్తాం. భూతయజ్ఞం అంటే ఏం చేస్తాం? ఏ ప్రాణిని మనం అహింస అన్నమాట దాంట్లో. అట్లాగే మానుష యజ్ఞం అంటే ప్రతి మనిషికి మనం ఎదుటి వాళ్ళని హితం కోరాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేయాలి. ఎట్లాంటి సహాయం అంటే ఇప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, దేశ సేవ ఇవన్నీ కూడా మానుష యజ్ఞంలోకే వస్తాయి.
అలాగే ఋషియజ్ఞం. ఋషియజ్ఞం అంటే ఇప్పుడు ఇవన్నీ మనకి ఋషులు అందించినయే కదా! ఈ వేదాలు. వాళ్ళు పరమాత్మ నుంచి తెలుసుకొని మనకు అందించారు కదా! వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళు అందించినటువంటి వేదాలు ఇవన్నీ పఠనం చేయటము, ఇవన్నీ కూడా ఋషియజ్ఞంలోకొస్తాయన్నమాట. ఇవన్నీ కర్మకాండల్లోకే వస్తాయి. ఓకే అండి. ఓకే అండి. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మన సంస్కృత భాషని పరిరక్షించినటువంటి ముగ్గురు మహర్షుల గురించి మనకి చెప్పారు. మొదటి ఆయన పేరు పాణిని మహర్షి, రెండో ఆయన కాత్యాయనుడు, ఆయన్ని వరరుచి అని కూడా అంటారు. మూడో ఆయన పతంజలి. ఈ ముగ్గురిలో మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆయన పాణిని మహర్షి. ఎందుకంటే ఆయన లేకపోతే మనకి ఈ భాష అనేది ఉండేది కాదు. ఆయన ఏం చేశారంటే ఈ భాషకి వ్యాకరణము, ఈ పాణిని రాసిన వ్యాకరణం అనేదే లేకపోతే ఈ సంస్కృత భాష అనేది మనకి అసలు ఈ రోజు ఇలా ఉండేది కాదు. ఆయన ఏం చేశారు, పాణిని అనే ఆయన ధాతు పాఠావళి అనే దాంట్లో మొత్తం 2160 ధాతువుల్ని కవర్ చేసి మనకు అందించారనమాట. ఈ కాత్యాయనుడు అనే ఆయన ఏం చేశాడు, పాణిని రచించినటువంటి వాటికే సూత్రాలను మరింత వివరంగా విశ్లేషించి మనకు అందించారనమాట. ఆయన శివాని గ్రంథాలు ఆ గ్రంథాన్ని రావట్ అవుతారు. జై శ్రీకృష్ణ. మీరు అండి. రావట్లేదు కదా! మళ్ళీ జాయిన్ అయ్యారండి. వాయిస్ రావట్లేదని. లేదు మేడం. ఇప్పుడు వస్తుందండి. వస్తుందండి. ఇప్పుడు బాగుంది. ఓకే. ఇది ఏమైందేమో అర్థం కావట్లేదు మధ్యలో సడన్ గా. అది అలాగే అవుతుంది. ఓకే. ఓకే. ఇది వినిపించిందండి పాణిని మహర్షిది కాత్యాయనుడి గురించి చెప్పింది? వినిపించిందండి. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్క వేదంలో 4 భాగాలుంటాయండి. అవి ఏంటి? సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ 4 భాగాల్లో ఉన్న విషయాల్ని మనం మళ్ళీ 2 భాగాలుగా తీసుకుంటాము. ఒకటి కర్మకాండ, ఇంకొకటి జ్ఞానకాండ. కర్మకాండ కిందకి ఏమొస్తాయి? సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము. ఉపనిషత్తులు, జ్ఞానకాండ. ఇప్పుడు 100% వేదాలు ఉన్నాయంటే దాంట్లో 60% వరకి కర్మకాండ గురించి ఉంటుంది. 40% జ్ఞానకాండ గురించి ఉంటుందన్నమాట. ఈ సంహితంలో అంటే మనకి తెలుసు కదా పురుషార్థాలు ఎన్ని? అంటే మానవుని యొక్క జీవిత లక్ష్యాలు ఎన్ని? 4. ఏంటివవి? ధర్మము, అర్థము, కామోక్షము. వినిపించట్లేదండి. మళ్ళీ వాయిస్ పోయింది. కట్ అయిపోతుందండి. వాయిస్ కట్ అయిపోతుంది. కట్.
అందరిది అలాగే ఉందండి. ఒకసారి మనందరం ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది మేడం. మ్యామ్ ఇప్పుడు. ఇప్పుడు బాగా ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఓకే అండి. పురుషార్థాలు 4, ఆశ్రమాలు 4, వేదాలు 4. పురుషార్థాలు 4 ఏంటండి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఆశ్రమాలు 4 ఏంటివవి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాస ఆశ్రమం. అట్లాగే వేదాలు 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఒక్కొక్క వేదంలో 4 భాగాలుంటాయి. సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ 4 భాగాలలో మొదటి 3 భాగాలు కర్మకాండల కిందకి వస్తాయి. ఏంటివవి? సంహిత, బ్రాహ్మణ, అరణ్యకము అనేవి కర్మకాండ కిందకి వస్తాయి. ఇవి 60% కవర్ చేస్తాయి వేదాల్లో ఉన్న వాటిని. అట్లాగే నెక్స్ట్ జ్ఞానకాండ. ఇది ఉపనిషత్తులు వస్తాయి దీంట్లో. ఇది 40%. మిగతా 40%ని ఈ జ్ఞానకాండ కవర్ చేస్తుంది. కర్మకాండలో ఏంటి? సంహితము అంటే దాంట్లో ధర్మం గురించి ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? బ్రహ్మచర్య ఆశ్రమం గురించి ఉంటుంది. మొదటి 25 సంవత్సరాలు మనం ఎట్లా సరైన జీవన విధానం, మనం ఎట్లా అంటే మనం ఈ విద్యను అభ్యసిస్తూ సరైన జీవన విధానాన్ని నేర్చుకుంటూ ధర్మానికి సంబంధించిన విద్యని అభ్యసిస్తూ మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేవి దీంట్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ బ్రాహ్మణము. బ్రాహ్మణంలో ఏమొస్తుంది? అర్థము. దేని నుంచి అర్థం వస్తుందండి? పురుషార్థాల్లో ఏదైతే అర్థం ఉందో అది బ్రాహ్మణంలోకి వస్తుంది. దాంట్లో ఏంటి? ఇది ఆశ్రమం దేంట్లోకి వస్తుంది? దీంట్లో గృహస్థాశ్రమం బ్రాహ్మణంలోకి వస్తుంది. దీంట్లో మొదటి 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మనం ఏమేం చేస్తే ఎలా ఉంటుంది? ఉద్యోగము, వివాహము, కుటుంబ పోషణ, కోరికలు అంటే మనం ఇల్లు కొనుక్కోవాలి, కారు, ఇలాంటివన్నీ దీంట్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అరణ్యకము. అరణ్యకము అంటే మోక్షము. దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి. మోక్ష సాధన అంటే మనం ఒక 50 ఇయర్స్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక నెక్స్ట్ మనం క్రమ పద్ధతిలో ఒక జీవితానికి మెల్లగా దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సాధన ప్రారంభించడం. ఇది మోక్ష సాధన. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మోక్షం. అంటే 50-75 మనం మోక్ష సాధనలో ఉండాలి. నెక్స్ట్ మోక్షం 75-100. ఈ ఇక్కడ ఏం చేస్తాం మనం? అన్ని బంధాలను విడిచేసి ఆత్మజ్ఞానం సాధించడానికి ఈ ఆశ్రమంలో ఉన్న మనం చిన్న చిన్నగా ఇయన్నీ కూడా దేంట్లో కిందకి వస్తాయంటే అపరా విద్యలోకి వస్తాయండి. ఏవేంటివి? సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము. అరణ్యకములో కొంత పార్టే అపరా విద్యలోకి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ అంటే ఈ అరణ్యకంలోనే మనం అపరా విద్యలో నుంచి పరావిద్యలోకి మారుతా ఉంటాం అన్నమాట. నెక్స్ట్ జ్ఞానకాండ. జ్ఞానకాండలో ఏంటి? ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఏంటి? ఉత్తర మీమాంస, పరావిద్య, జ్ఞానశిఖ ఇవన్నీ ఈ ఉపనిషత్తులకు ఉన్నటువంటి పేర్లు. పరావిద్య అంటే దేవుణ్ణి అంతరంగికంగా జ్ఞాన రూపంలో అనుభవించే విద్య. అంటే మనం ఆయన నిరాకారంగా, నిర్గుణంగా పూజిస్తాం. అపరావిద్య అంటే ఏంటి? దేవుణ్ణి విగ్రహ రూపంలో లేదా భౌతిక రూపంలో పూజించే విద్య. అంటే విగ్రహ రూపంలో గాని, సాకారంగా గాని పూజించే విద్య అన్నమాట. ఓకే అండి ఇంతవరకి? ఓకే మేడం. సంస్కృత మేడం. భాషని చెప్పండి. పాణిని మహర్షి, కాత్యాయనుడు, మూడో ఆయన కట్ అయిపోయిందమ్మా వాయిస్. పతంజలి అండి. పాణిని మహర్షి, కాత్యాయనుడు. కాత్యాయనుడు ఇంకొక పేరు ఏంటంటే ఆయన పేరు వరరుచి. ఇంకొక ఆయన పతంజలి. ఈ ముగ్గురు కూడా ఈ సంస్కృత భాష నిలబెట్టడానికి బాగా కృషి చేశారనమాట. వాళ్ళలో ముఖ్యమైన ఆయన అయితే పాణిని మహర్షి అండి. ఆయన లేకపోతే ఈ భాష ఉండేది కాదు. ఎప్పుడోనే అంతరించిపోయేది అన్నమాట. అంటే ఇప్పుడు సంస్కృత భాష అంటే వీళ్ళు నిలబట్టారు. అసలు సంస్కృత భాష ఎలా వచ్చింది? సంస్కృత భాష మనకి వేద దేవభాష అయినందు పాణిని గారు గ్రామర్ మనకి సులువుగా ఉండటం కోసం తయారు చేశారు. వ్యాకరణము రాశారనమాట ఆయన పాణిని గారు. పాణిని గారు వ్యాకరణం రాశారు. సంస్కృత భాష వచ్చినది వేదం నుంచే కదా?
కాదండి, ఈశ్వరుని డమరుకం 14 సార్లు ఆయన వాయిస్తారు. దాని నుండి వచ్చిన తరంగాలతో సంస్కృత భాష మరి వ్యాకరణం అంతా పాణిని గారు రాస్తారు. చాలా బాగుందమ్మా. ఈశ్వరుని ఢమరకం వాయించిన ఏది చెప్పారు? 14 సార్లు ఆ డమరుకం ఇది చేస్తారు ఆయన. ఆ స్వరాలు, ఆ వైబ్రేషన్స్ నుంచి ఆ సంస్కృతము, ఆ గ్రామరు అంతా పాణిని గారు రాస్తారు. చాలా బాగుంది. దానికి ఒక శ్లోకం కూడా ఉందండి. నృత్తావసానో నటరాజరాజో ననాదడక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామాన్ సనకాది సిద్ధాన్ ఏతద్ విమర్శే శివసూత్ర జాలం అని. అంటే ఇది రాసుకోలేకపోతున్నాను మీరు చెప్పినప్పుడు. ఇది గ్రూప్ లో పెట్టండి మేడం. ఇది గ్రూప్ లో పెట్టండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ కంటిన్యూ అవుదా అండి? అవండి. ఓకే. నెక్స్ట్ ఋగ్వేదంలో మంత్రాలని రుక్కులు అని, యజుర్వేదంలో ఉన్న మంత్రాలని యజస్సులు అని, సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలని సామములు అని, అధర్వణ వేదంలో ఉన్న వాటిని అధ్వర్యములు, అధ్వర్వములు లేదా అధ్వర్వాంగీసరములు అంటారు. అంటే అధర్వుడు, అంగీరస మహాములు వీళ్ళిద్దరూ కలిసి ఈ అధర్వణ వేదాన్ని చేశారండి. అందుకని దానికి ఆ పేరు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఋగ్వేదంలో అటువంటి రుక్కులు అంటే మంత్రాలు, శ్లోకాలు. ఇవి సూక్తులుగా ఉంటాయి. ప్రతి సూక్తంలో అనేక మంత్రాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన సూక్తాలు ఏంటి వీటిలో? నాసదీయ సూక్తము, పురుష సూక్తము, వరుణ సూక్తము, రుద్ర సూక్తము ఇవన్నీ కూడా ఋగ్వేదంలో ఉన్నటువంటి అనమాట. నాసదీయ సూక్తం ఏం తెలియజేస్తుంది మనకి? సృష్టి యొక్క ఆరంభం గురించి తెలియజేస్తుంది. పురుష సూక్తము బ్రహ్మాండం గురించి, పురుషుని విశేషాల గురించి, మరియు విశ్వంలో ఉన్నటువంటి అతని స్థానాన్ని గురించి వివరిస్తుంది. అట్లాగే అక్షయుక్తము ఇవన్నీ మనకి సార్ చెప్పలేదు, జస్ట్ తెలుసుకోండి అంతే. అక్షయుక్తము, నెక్స్ట్ వరుణ సూక్తము, రుద్ర సూక్తము, ఉషా సూక్తము, ఇంద్ర సూక్తము ఇవన్నీ సూక్తాలు అన్నమాట. అట్లాగే ప్రతి సూక్తంకి ఛందస్సు ఉండాలి. వేదాల్లో మొత్తం 28 రకాల ఛందస్సులు ఉన్నాయి. కానీ వాటిలో మనం 7 ఛందస్సులనే ప్రధానంగా వాడుతున్నాము. అవి ఏంటి? ఏటీజీ, యు, బీజేపీ అని చెప్పారు కదా మనకి సార్. అనుష్టుపు, త్రిష్టుపు, గాయత్రి, ఉష్ణిక్, బృహతి, జగతి, పంక్తి. అట్లాగే ఒక్కొక్క ఛందస్సులో అనేక రకాల వృత్తాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడే ఉండేయండి. ఈ మూడింటిని కలిపి వేదత్రయి అనేవాళ్ళు. తర్వాత ఋగ్వేదము మరియు ఇతర వేదాల నుంచి కొన్ని మంత్రాలను తీసుకొని అధర్వణ వేదంలోకి చేరిస్తేనే అది ఒక వేదంగా పరిగణించబడింది అనమాట. నెక్స్ట్ మనం ముందు చెప్పుకున్నాం కదా, ఋగ్వేదంలో ఎన్ని శాఖలు ఉండేవి పూర్వం అనేది? 21 శాఖలు ఉండేవి. యజుర్వేదంలో 101 శాఖలు ఉండేవి. సామవేదంలో 1000 శాఖలు ఉండేవి. అధర్వణ వేదంలో 9 శాఖలు ఉండేవి. మొత్తం 1131 శాఖలు ఉండేవి. కానీ ఇప్పుడు మనకి లభిస్తున్నది మాత్రం 7 శాఖలు మాత్రమే. అవి ఏంటి? ఋగ్వేదం నుంచి 2. అవి ఏంటి? శాఖల్య, భాష్కల అని ఈ 2 శాఖలే మనకి లభిస్తున్నాయి. యజుర్వేదంలో 2. కృష్ణ యజుర్వేదం నుంచి తైత్తిరీయ, శుక్ల యజుర్వేదం నుంచి మాధ్యందిని మరియు కన్వ. అట్లాగే సామవేదం నుంచి 1. అదేంటిది? కౌతుమ. అధర్వణ వేదం నుంచి 2. శౌశౌనక, పిప్పలాద. మొత్తం కలిపి 7 అండి. ఋగ్వేదం నుంచి 2, యజుర్వేదం నుంచి 2, సామవేదం నుంచి 1, అధర్వణ వేదం నుంచి 2. మొత్తం కలిపి ఈ 7 శాఖలే మనకి లభిస్తున్నాయి. అట్లాగే ఈ వేదాలకి చాలా పేర్లు ఉన్నాయి. అపౌరుషేయాలు, శృతి, స్వాధ్యాయం, అనుశ్రవము, త్రయి, ఆమ్నాయము, నిగమము, ఆగమము. అపౌరుషేయం అంటే మనం ముందు తెలుసుకున్నాం కదా, మానవుల చేత సృష్టించబడిన జ్ఞానం అని. మానవుల చే బడని జ్ఞానం. శృతి అంటే గురువు నుండి శిష్యుడికి శ్రవణం ద్వారా అందించింది అని. స్వాధ్యాయం అంటే స్వయంగా అధ్యయనం చేయడం వల్ల తెలుసుకున్నది అని. అనుశ్రవం అంటే గురువు నుండి శిష్యుడు అలా ఫాలో అవుతూ వచ్చిందని అనుశ్రవము అని. త్రయి అంటే ఈ 3 వేదాల యొక్క సమాహారం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాల సమాహారాన్ని త్రయి అని. ఆమ్నాయము అంటే మనం వల్లె వేయడం ద్వారా, జపించడం ద్వారా, పఠించడం ద్వారా నేర్చుకున్న దాన్ని ఆమ్నాయం అని. నిగమము అంటే భగవంతుని శ్వాసలో నుంచి వచ్చినటువంటి జ్ఞానము అని. ఆగమము అంటే మనకి దైవికతను తెలియజేసే జ్ఞానం, అంతర్ముఖ జ్ఞానం అని. ఇవన్నీ కూడా వేదాలకు ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్. నెక్స్ట్ ఋగ్వేదంలో 21 శాఖలు ఉండేవి. 21 శాఖల్లో మొత్తం 10,500 మంత్రాలు ఉన్నాయని, వీటిని మండలాలుగా, అష్టకాలుగా విభజించారు. మండలాల్లో మంత్రాలని మండలాలుగా విభజించినప్పుడు ఏం చేశారు? 10,500 మంత్రాలని 10 మండలాలుగా విభజించారు. ఒక్కొక్క మండలంలో
1050 మంత్రాలు ఉంటాయి. అంటే సుమారుగా ఒక మండలంలో అదే 1050 సూక్తులు ఉంటాయన్నమాట. అదే అష్టకాల విభజనకు వచ్చేటప్పటికి ఏం చేశారు, ఈ 10,500 మంత్రాల్ని 8 అష్టకాలుగా విభజించారు. అంటే ఒక అష్టకము ఈజ్ ఈక్వల్ టు 8 అధ్యాయాలన్నమాట. అట్లాగే ఈ 8 అష్టకాలని అంటే 8 ఇంటూ 8 వేస్తే మొత్తం 64 అధ్యాయాలయినాయి. ఈ 64 అధ్యాయాల్లో 2000 వర్గాలుగా విభజించారు. ఈ 2000 వర్గాలు ఈజ్ ఈక్వల్ టు మనకి పైన ఏవైతే ఉన్నాయో 10,500 మంత్రాలు. అంటే ఒక వర్గంలో సుమారుగా 5 మంత్రాల దాకా వస్తాయన్నమాట. ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్క వర్గంలో 5 ఉండొచ్చు, ఒక్కొక్క వర్గంలో 8 ఉండొచ్చు, ఒక్కొక్క వర్గంలో 9 ఉండొచ్చు. 9 కంటే ఎక్కువైతే ఉండవు. కాకపోతే ఈక్వల్‌గా ఉండవన్నమాట. ఇంతవరకు ఓకే అండి. అర్చన గారు మీరేమైనా చెప్తారా? మళ్ళీ రిపీట్ చేస్తారా? మేడం బానే ఉన్నాయి. ఇక్కడ స్వాధ్యాయం అంటే అదొకటే డౌట్ మ్యామ్. అంటే స్వ అధ్యాయము అంటే తన గురించి అధ్యయనం చేసేది అని అనుకుంటున్నాను. అది సార్‌ని ఒకసారి అడుగుదాం మ్యామ్. స్వాధ్యాయం అన్నది. కాదండి, అంటే స్వాధ్యాయం అంటే మనం చదవడం అండి. వేదాలు అవన్నీ మనం పఠించడం స్వాధ్యాయం అంటే. మన గురించి తెలుసుకోవడం కాదు, మనం అధ్యయనం చేయడం. మనం సొంతంగా తెలుసుకోవడం అండి. అంతే వేదానికి ఉన్న కదండి? పేరు స్వాధ్యాయం అని. ఏంటండి అర్చన గారు మళ్ళీ చెప్పండి. వేదానికి ఉన్నటువంటి మరొక పేరు స్వాధ్యాయం కదా మేడం. అంతే కదండి. అదొకటి అది మనకి ఎవరు చెప్పలేదు కదా! మనం తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని చేస్తున్నాం కదా! అంటే మనం సొంతంగా దాని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని స్వాధ్యాయము అన్నాం కదా! ఓకే. ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది మ్యామ్ అందుకని. ఓకే. ఓకే మ్యామ్. యాక్చువల్‌గా స్వాధ్యాయము అంటే మనము చదివి తెలుసుకోవటం మ్యామ్. అదేనండి. ఆ సబ్జెక్ట్ గురించి అధ్యయనం చేయడాన్ని స్వాధ్యాయము అంటారు. హ్మ్. ఓకే మ్యామ్. నెక్స్ట్‌కెళ్ళండి మ్యామ్. ఓకే. అట్లాగే వేదాల్లో కర్మకి ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. మనం ఇందాక కూడా అనుకున్నాం కదా! 60% కర్మకాండల గురించి ఉంటే 40% మనకి జ్ఞానకాండ ఉంది అని. అట్లాగే వాటి అంతిమ లక్ష్యం అయితే జ్ఞానమే. కేవలం మనం సంపదల కోసం కాకుండా కర్మని చేయడం తాత్కాలిక ఫలితాలనే ఇస్తుంది. కానీ ఈ కర్మని మరియు జ్ఞానానికి మధ్య ఉన్న సమన్వయాన్ని అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యం అన్నమాట. అంటే నేనెవరు? ఈ జీవితం ఎందుకు? ఇట్లా తత్వశాస్త్రంలోనే అవన్నీ ప్రాథమిక ప్రశ్నలు మామూలుగా అయితే. ఈ వేదాలు ఈ ప్రశ్నల సమాధానం చివరికి మనకు ఉపనిషత్తుల్లోనే దొరుకుతుందన్నమాట. నేనెవరు? ఎందుకు ఈ జీవితం? ఈ ఈ దీనికి సంబంధించిందంతా మనకి లాస్ట్ ఉపనిషత్తుల్లోనే పెట్టారు. ముందంతా కర్మకాండల గురించి చెప్పారు. లాస్ట్ ఉన్నటువంటి ఉపనిషత్తుల్లోనే వీటి గురించి, ఈ తత్వం గురించి మొత్తం దాంట్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ అన్నిటికంటే ఇందాక మనం అనుకున్నట్లు జ్ఞాన యజ్ఞం అనేది ముఖ్యమైనది. ఎందుకంటే ద్రవ్య యజ్ఞము అన్ని యజ్ఞాల్లో కల్లా మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తారు కదా! జ్ఞాన యజ్ఞము మన కర్మలన్నీ కూడా జ్ఞానంతోనే కాలిపోతాయి అని ఒక ఇది ఉంది కదా మనకి దాంట్లో భగవద్గీతలో. సో, అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞాన యజ్ఞం. అట్లాగే వేదాల్లో మళ్ళీ అవేనండి. సంహితలు, బ్రాహ్మణం, అరణ్యకాలు ఇవి కర్మకాండనే ప్రోత్సహిస్తాయి. దీన్నే పూర్వమీమాంస అంటారు. అట్లాగే ఉపనిషత్తులు ఇది వేదాల్లో చివరి భాగం. ఇది జ్ఞానకాండ. దీనిని ఉత్తర మీమాంస అంటారన్నమాట. అట్లాగే ఈ ఉపనిషత్తుల్లో నుంచే మనం తెలుసుకుంటున్నటువంటి 4 మహావాక్యాలొచ్చాయి. అదేంటిది తత్వమసి. ఇది దేంట్లో నుంచి వచ్చింది? సామవేదంలోని చాంద్యోగ్య ఉపనిషత్తులో నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటి? నీవే పరబ్రహ్మవు. అంటే త్వం అసి. అది నీవే అయి ఉన్నావు. ఆ పరబ్రహ్మ నీవే. అంటే జీవాత్మ మరియు పరమాత్మ మధ్య తేడా ఏమీ లేదు. 2 ఒకటే అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ అహం బ్రహ్మాస్మి. అంటే ఇది యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తులో నుంచి వచ్చిందండి. దీని అర్థం నేనే బ్రహ్మ. నేనే పరబ్రహ్మన అయిన ఉన్నానని తెలియజేస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే శక్తి. మనలో కూడా అదే శక్తి ఉన్నది అని తెలియజేస్తుంది. నెక్స్ట్ అయం ఆత్మ బ్రహ్మ. ఇది అథర్వణ వేదంలోని మాండూక్య ఉపనిషత్తులో నుంచి వచ్చింది. దీని అర్థం కూడా అంతే. ఈ ఆత్మే బ్రహ్మ. నెక్స్ట్ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తులో నుంచి వచ్చింది. దీని అర్థం జ్ఞానం పరబ్రహ్మయే. అంటే జ్ఞానం అనేది ఆ పరమాత్మ యొక్క రూపమే. బ్రహ్మం అంటే సాక్షాత్తు ఆ చైతన్య స్వరూపమే అని అన్నమాట. ఈ 4 ఉపనిషత్తుల మహాకావ్యాలు మనకేం తెలియజేస్తున్నాయి? భగవంతుడికి మనకి తేడా లేదని తెలియజేస్తున్నాయి. అట్లాగే ఉపనిషత్తుల జ్ఞానాన్ని దర్శించినటువంటి కొంతమంది ద్రష్టలు ఏం చెప్పారు మనకి? ప్రపంచంలో ప్రతిదీ ఏదో ఒక రోజు నశించిపోతుంది.
కానీ ఈ పరబ్రహ్మ సృష్టించినటువంటి ఈ సృష్టి యొక్క మూలము, శాశ్వతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పటికీ నశించదు. ఈ పరబ్రహ్మను మనం కల్పించడము లేదా నిర్దేశించడం అనేది మనకి చాలా కష్టము. ఎందుకంటే అది అనిర్వచనమైనది. అది కాలం ప్రకారం మాత్రమే మనకు అర్థమవుతుంది. పరబ్రహ్మను అనుభవించడమే సాధ్యం. కానీ ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రం మనం అది అర్థం చేసుకోవచ్చు అని తెలియజేశారు. అట్లాగే శంకరాచార్యుల వారు కూడా భారతదేశంలో ఈ 4 మహావాక్యాలను ఆధారంగా పెట్టుకొని 4 పీఠాలని స్థాపించారని చెప్పారు కదండి. పూరి మఠం ఇది తూర్పున ఉంటుంది. దాంట్లో ప్రజ్ఞానం బ్రహ్మ. శృంగేరి మఠం దక్షిణం అహం బ్రహ్మాస్మి. ద్వారకా మఠం పశ్చిమం తత్వమసి. జ్యోతిర్మఠం ఇది ఉత్తరాన ఉంది. అదొచ్చే అయం ఆత్మ బ్రహ్మ అనేది మనకి అక్కడ తెలియజేస్తారు. అట్లాగే ఈ పీఠాలన్నీ కూడా వివిధ ప్లేసుల్లో ఉన్నప్పటికీ వాటి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరికీ భక్తి, యోగా, ధ్యానం, జ్ఞాన సాధనల గురించి ప్రోత్సహించి ప్రజలలో ఆ అవగాహన కల్పించటమే వాటి యొక్క మార్గం. నెక్స్ట్ ఈ ముక్తికా ఉపనిషత్తు అనే ఉపనిషత్తు ద్వారా మనకి మొత్తం 108 ఉపనిషత్తులు ప్రాముఖ్యమైనగా విభజించారండి. ఈ 108 ఉపనిషత్తుల్లో కూడా కేవలం 10 మాత్రమే ముఖ్యమైనవిగా భావించారు. ఎందుకంటే వీటిలో కొన్ని దేవతల్ని లేదా ఉపాసన విధానాలను ప్రస్తావించారు కాబట్టి అవి ఉపనిషత్తులుగా పరిగణించకుండా వాటిలో ఏవైతే మనకి వేదాంత తాత్వికని మనకి కరెక్ట్ గా చెప్పగలుగుతాయో వాటినే మెయిన్ గా తీసుకొని 10 ఉపనిషత్తులు మాత్రమే మనకి ప్రాముఖ్యమైనవిగా భావించారు. వీటినే దశోపనిషత్తులు అని కూడా అంటారు. అవి ఒక్కొక్క వేదంలో, ఇప్పుడు ఋగ్వేదం నుంచి ఐత్రేయ ఉపనిషత్తు, యజుర్వేదం నుంచి ఈశోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, కఠోపనిషత్తు. అంటే యజుర్వేదం నుంచి 4, ఋగ్వేదం నుంచి 1 ఇప్పటికి. నెక్స్ట్ సామవేదం నుంచి కేనోపనిషత్తు, చాంద్యోగ్య ఉపనిషత్తు. ఇవి 2 సామవేదం నుంచి. నెక్స్ట్ అధర్వణ వేదం నుంచి 3, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూకోపనిషత్తు. ఇవి 3. ఇవి మొత్తం 10. ఋగ్వేదం నుంచి 1, యజుర్వేదం నుంచి 4, సామవేదం నుంచి 2, అధర్వణ వేదం నుంచి 3. ఇవి కాకుండా తర్వాత కౌశితకి అనే ఉపనిషత్తుని ఋగ్వేదం నుంచి తీసుకొని దాన్ని 11వ ఉపనిషత్తుగా చేర్చారు. అట్లాగే 12వ ఉపనిషత్తుగా శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇది కూడా యజుర్వేదం నుంచి తీసుకున్నారనమాట. సో ఇప్పుడు మనం మొత్తం ముఖ్యమైనవిగా భావించేది 12 ఉపనిషత్తులు. ఇంతవరకు ఓకే అండి. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఋగ్వేదము, అధర్వణ వేదము ఈ రెండింటిని స్వతంత్రమైనటువంటి వేదాలు అంటారు. ఎందుకు అంటే ఈ 2 వేదాలు స్వతంత్రంగా కొన్ని కొత్త మంత్రాలని పరిచయం చేశాయన్నమాట. అంటే అవి ఉండటం వల్ల వాటిని స్వతంత్రమైనటువంటి వేదాలుగా పరిగణించారు. యజుర్వేదము, సామవేదాన్ని ఇవి 2 కూడా ఋగ్వేదం పైన ఆధారపడి అభివృద్ధి చెందినవి అన్నమాట. ఇవి వాటిలో ఉన్న వాటిని కొంచెం చేంజ్ చేసుకొని చేసే గాని వాటి ఓన్ గా ఏవి కొత్తవి సృష్టించలేదు. అందుకే వీటిని స్వతంత్రమైనటువంటివి అన్నారు అనమాట. ఋగ్వేదం, అధర్వణ వేదం ఈ రెండింటిని స్వతంత్రమైనటువంటి వేదాలు అంటారు. అట్లాగే ఇందాక మనం ముందు కూడా తెలుసుకున్నాం కదా, ఋగ్వేదాల్లో ఉన్నటువంటి వాటిని మంత్రాలు ఉంటాయి. వాటిలో 1828 సూక్తాలు ఉంటాయి. అట్లాగే దానికి గురువు పైలుడు. ఈ ఋగ్వేద పాఠం నిర్వహించే వారిని హోత లేదా ఋత్వికులు అంటారు. వాటిలో ఉన్నటువంటి శాఖలు ఎన్ని? 21. ప్రస్తుత శాఖ ఏంటిది? దాంట్లో ఉన్నది ఐత్రేయ శాఖ. దీన్ని శాఖల శాఖ అంటారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీంట్లో 7 ముఖ్యమైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. దేవతల యొక్క స్తుతులు దీంట్లో ప్రధానంగా ఉన్నాయి. ఇది అన్నిటికంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి గ్రంథం. ఋగ్వేదం అనేది ముఖ్యమైనటువంటిది, పురాతనమైనటువంటి గ్రంథం. నెక్స్ట్ యజుర్వేదం. దీంట్లో యజ్ఞ విధానాల గురించి తెలియజేశారు. దీనికి గురువు వచ్చి వైశంపాయనుడు. అట్లాగే దీన్ని నిర్వహించే వాళ్ళని ఆధ్వర్యుడు అంటారు. దీంట్లో 101 శాఖలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనకి 6 మాత్రమే దీంట్లో లభ్యమవుతున్నాయని. అట్లాగే యజుర్వేదాన్ని 2 భాగాలుగా విభజించాము. ఒకటి కృష్ణ యజుర్వేదము, రెండోది శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం అంటే వైశంపాయనుడు గురువు దగ్గర వదిలేసినటువంటి దాన్ని కృష్ణ యజుర్వేదము. అలాగే ఆ వదిలేసిన తర్వాత మళ్ళీ ఆయన సూర్యుని ప్రార్థించి ఆయన ద్వారా పొందినటువంటి వేదాన్ని శుక్ల యజుర్వేదంగా మనము ముందు కూడా రివైజ్ చేసుకున్నామండి. రాధికా మేడం, చెప్పండి. ఇప్పుడు
ఈ ఋగ్వేదం నుంచే యజుర్వేదము అది ఓల్డెస్ట్ కాబట్టి దాని నుంచి ఈ వేదాలు వచ్చాయంటారు కదా. ఉమ్. యజుర్వేదము అండ్ ఇంకొకటి అథర్వణ వేదమా? యజుర్వేదం రాలేదండి, ఉంది. కానీ కాకపోతే ఈ ఋగ్వేదంలో ఉన్న వాటిని తీసుకొనే ఈ యజుర్వేదంలో మనకి ఈ యజ్ఞయాగాదులు వాటికి సంబంధించినవి పెట్టారనమాట. మెయిన్ అయితే ఋగ్వేదమే మెయిన్ మనకి. అథర్వణ వేదం అనేది తర్వాత యాడ్ అయింది. ఋగ్వేదము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇవి 3 ఫస్ట్ నుంచి ఉన్నాయి. అథర్వణ వేదం అనేది తర్వాత యాడ్ అయింది. అవును కదా. అవునవును. కానీ ఋగ్వేదం నుంచి సార్ నాకు అలా చెప్పినట్టు గుర్తొస్తుంది. యజుర్వేదము ఇవన్నీ అది చాలా పాతది, దాని నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నట్టుగా నాకు గుర్తుంది మేడం అంటున్నది. అదేనండి, అదే చెప్తున్నా కదా, మెయిన్ ఆ ఋగ్వేదంలో ఉన్న వాటిని యజుర్వేదంలో తీసుకొని వాటిని ఇచ్చేశారు. అంటే ఈ వేదంలో వాటంతట అవిగా ఏమి కొత్తవి సృష్టించలేదు, అందువల్ల ఇవి స్వతంత్రమైనటువంటివి కాదు అని నాకు అర్థమైందండి అక్కడైతే. ఇప్పుడు ఋగ్వేదము, అథర్వణ వేదం ఉందనుకోండి, ఋగ్వేదంలోంచి కొన్ని తీసుకున్నా వాటిని మళ్ళీ మాడిఫై చేసుకుంటూ మనకు కావాల్సినట్లుగా వాటిలో నుంచి కొన్ని కొత్తవి జనరేట్ చేశారనమాట. అందుకని వాటిని స్వతంత్రమైన వాటివిగా అన్నారు. ఓకే మేడం. ఓకే అండి, ఇంకేదైనా డౌట్ ఉంటే సార్ని అడుగుదాంలేండి మళ్ళీ. ఓకే మేడం, సరే. అది నాకు కొంచెం ఎలా విన్నానా అని డౌట్ వచ్చింది. బాగానే ఉంది మీరు చెప్పిన క్లారిటీ. ఓకే, నెక్స్ట్ కృష్ణ యజుర్వేదం అంటే ఏంటంటే దీంట్లో మంత్రాలు అస్పష్టంగా ఉంటాయండి. అంటే ఆయన వశంపాయనుడు నేర్చుకొని తర్వాత ఆయన అది కక్కేశారు అంటారు కదా, అది అస్పష్టంగా ఉంటుంది అనమాట. అదే శుక్ల యజుర్వేద స్పష్టంగా ఉంటుంది. ఈ కృష్ణ యజుర్వేదంలో శాఖలేంటి? తైత్రీయ, కఠ, మైత్రాయణీయ. కృష్ణ యజుర్వేదంలో. శుక్ల యజుర్వేదంలో కాన్వ, మాధ్యందిన. ఇది యాజ్ఞవల్కుడి యొక్క శిష్యులు నేర్చుకున్నారు. ఈ కృష్ణ యజుర్వేదాన్ని ఈయన వైశంపాయనుడు వదిలేసిన తర్వాత మళ్ళీ మన వ్యాస మహాముని దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కంటిన్యూ చేశారనమాట అక్కడ. నెక్స్ట్ మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడేది శుక్ల యజుర్వేదము, దాంట్లో కూడా మాధ్యందిన శాఖ. అట్లాగే దక్షిణ భారతదేశంలో వాడేది కృష్ణ యజుర్వేదము, దాంట్లో తైత్రీయ శాఖ మనకి ఎక్కువ ఫేమస్ అనమాట. నెక్స్ట్ సామవేదం అంటే సంగీత వేదం. ఈ వేదంలో మంత్రాలన్నీ గానం చేయడం ద్వారా తెలుసుకుంటాము. అట్లాగే దీనికి గురువు వచ్చి జైమిని. ఇవన్నీ ముందు మనం స్టార్టింగ్ లోనే తెలుసుకున్నామండి, మళ్ళీ చెప్తున్నాను ఇవి. సామవేదం నిర్వహించే వాళ్ళని ఏమంటారు? ఉద్గాత అంటారు. దీంట్లో మనకి 1000+ శాఖలు ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఏంటి? కౌతుమ, రాణాయనీయ, జైమినీయ, ఈ 3 శాఖలు దీంట్లో ఫేమస్ అనమాట. అట్లాగే నెక్స్ట్ అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదంలో ఏముంది? సాధారణంగా మన ప్రజలకి ధర్మాలను బోధించే వేదం అనమాట ఇది. దీనికి వచ్చేసి గురువు సుమంతుడు. దీన్ని నిర్వహించే వాళ్ళని బ్రహ్మ అంటారు. దీంట్లో 9 శాఖలు ఉన్నాయి. దాంట్లో ప్రసిద్ధమైనటువంటి శాఖలు ఏంటి? పిప్పలాద, శౌనక. దీని ప్రాముఖ్యత అంటే మన సామాన్య ప్రజలు పాటించాల్సినటువంటి సామాజిక విషయాలు, ఆచారాలు, ఆయుర్వేదము, వ్యాధుల నివారణ, జ్యోతిష్యము ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. అలాగే దీంట్లో మనకి కేనోపనిషత్తు గురించి ఒక కథ చెప్పారు కదండి సారు, గుర్తుందా ఎవరికైనా? గుర్తుంటే ఎవరైనా చెప్పండి. అదే దేవతల గర్వాన్ని తగ్గించడానికి పరబ్రహ్మ ఎట్లా వచ్చారు, వాళ్ళకి ఎట్లా చేశారు అనేది ఒకటి చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? ఏమండి? అగ్నిదేవుడి కథ మేడం, అంటే కథ నేను చెప్పలేను. అవునండి, అవునవును. వాళ్ళ గర్వాన్ని పోగొట్టడానికి. ఎవరైనా చెప్తారా? అది వదిలేసి నెక్స్ట్ వెళ్తారమ్మా, స్టోరీ కదా అది. అర్చన మీ వాయిస్ నాకు ఎందుకో చాలా చిన్నగా వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి మేడం. అది స్టోరీ కదా, నెక్స్ట్ ఇది రివైజ్ చేస్తారా? నెక్స్ట్ కాన్సెప్ట్ అంటున్నాను మేడం. ఓకే అండి. ఇంకా చాలా వరకు అయిపోయిందండి. లాస్ట్ లో ఎక్కువసారి మనకి డైలీ ఒక కథ చెప్పారు కదా. ఓకే, ఈ కథ చెప్పుకొని స్టోరీ చెప్పి కంక్లూజన్ పెట్టేసేయండి. ఓకే అండి. ఇది ఏంటంటే కేనోపనిషత్తులోని కథ అన్నమాట. ఇది దేవతల గర్వాన్ని తగ్గించడానికి పరబ్రహ్మ ఏం చేశారు అని మనకు అర్థమయ్యేటట్లు చేసే సంఘటన అన్నమాట. ఇది ఏంటంటే ఇది దేవతలు రాక్షసులతో యుద్ధం చేస్తారు దేవతలు. మొదట ఎప్పుడు దేవతలు గెలుస్తూనే ఉండేవాళ్ళు, కానీ సముద్ర మథనం అప్పుడు ఏమవుతారు? వాళ్ళు ఓడిపోతారు. కానీ ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల వాళ్ళు
విజయాన్ని సాధిస్తారు. కానీ వాళ్ళేమనుకుంటారు, ఈ విజయం మా వల్లే వచ్చింది అని గర్వంతో ఇదవుతా ఉంటారనమాట. మేమే గొప్పాళ్ళమి, మేమే శక్తివంతులమి, మేమే గెలిచాము ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట. ఇది పరమాత్మ గ్రహించి ఏమనుకుంటారు, వీళ్ళ యొక్క గర్వాన్ని తగ్గించాలి. వీళ్ళకి పరబ్రహ్మ యొక్క అంటే ఆ విషయం అర్థమయ్యేలాగా చేయాలని ఏం చేస్తారు, ఒక యక్షిణి రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతారనమాట. దూరంగా ఆ యొక్క యక్షిణి యొక్క రూపాన్ని చూసి ఏదో చాలా శక్తివంతమైన రూపంలాగే ఉంది. ఏంటో తెలుసుకుందాము అని చెప్పి అక్కడ మెయిన్ ఎవరుంటారు, అగ్ని, వాయువు, ఇంద్రుడు ముగ్గురు ఉంటారనమాట. వాళ్ళు వాళ్ళు ఆ యక్షిని ముందు వీళ్ళ యొక్క శక్తిని ఎక్కువగా చేసి చూపించుకోవడానికని మాకంటే ఎదురు ఎవరు లేరని వాళ్ళ ముందుకు వెళ్తారనమాట. ఫస్ట్ ఎవరు వెళ్తారు, అగ్నిదేవుడు వెళ్తారు. ఎళ్లి తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఏం చేస్తాడు, నేను అన్నిటిని దహించగలను అని ఆ యక్షిని ముందు చెప్తారనమాట. అప్పుడు ఆమంటుంది, అవునా, అట్లయితే నువ్వు ఈ చిన్న గడ్డిపోచని ఇస్తాను నీకు, ఈ ఈ గడ్డిపోచని దహించగలవా అని అడుగుతుందన్నమాట. ఓ సింతేనా, నేను ఈ గడ్డిపోచను కూడా దహిస్తాను, ఎంతసేపు అని ఆయన చాలా సేపు ట్రై చేస్తాడు. కానీ ఇంత కూడా ఆయన ఏం చేయలేకపోతాడన్నమాట. ఇక ఆయనకి అర్థమైపోతది, ఇది మనకి అయ్యే పని కాదని ఆయన ఆ గర్వాన్ని తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాయుదేవుడొస్తారు. ఆయన కూడా అంతే. వచ్చి ఆయన శక్తిని ప్రదర్శించడానికి ట్రై చేస్తారు. ఆమె కూడా అంతుండే, నువ్వేం చేస్తావు అంటే, నేను దేన్నైనా ఎగిరించగలను అని చెప్తారనమాట. అప్పుడు ఆమంటుంది, అట్లయితే ఈ గడ్డిపోచుని ఎగిరించు చూద్దాము అంటుందన్నమాట. ఆ గడ్డిపోచు ఎంత ఎంత ప్రయత్నించినా కూడా ఎగిరించలేకపోతాడు. చివరగా ఆయన కూడా అవమాన భారంతో వెనక్కి వెళ్ళిపోతాడు. లాస్ట్‌కి ఇంద్రుడు ముందుకొస్తాడు. ఆయనకి ముందే అర్థమవుతది, ఇవి మన వల్ల కావటం లేదు అంటే వచ్చింది ఎవరో అసాధారణమైనటువంటి శక్తి అని. ఆయన ముందుకు వెళ్ళేటప్పటికి ఏమవుతది, ఇంద్రుడికి అర్థమైపోయింది కదా, అక్కడ ఉన్నటువంటి యక్షిని మాయమైపోయి అక్కడ పార్వతీదేవి ప్రత్యక్షమవుతుందన్నమాట. ఆమె అప్పుడు చెప్తుంది, మీ విజయానికి కారణం మీ శక్తి కాదు, అది పరబ్రహ్మ యొక్క అనుగ్రహము. మీరు ఈ అహంభావాన్ని వదిలేసి ఆ పరబ్రహ్మను అనుసరించండి అని సూచించి వెళ్ళిపోతుందన్నమాట. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి స్వంతంగా ఉండే శక్తికి కొన్ని హద్దులుంటాయి. కానీ మనం ఏది చేసినా దానికి పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా మనకి కావాలి. సో, మనం ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నిజమైన జ్ఞానం అనేది భగవంతుడు సాక్షాత్కారంలోనే ఉంటుంది. అంటే సొంత గర్వంలో మనం ఎప్పుడూ ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే అండి. చాలా బాగుందండి స్టోరీ. చాలా బాగుంది మ్యామ్. నెక్స్ట్ ఈ వేదపట్నంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు మంత్రాలకి సరైన ఉచ్చారణ ఇస్తాయి అని మనం తెలుసుకున్నాం. ఉదాత్త అంటే ఎత్తైన స్వరము, అనుదాత్త అంటే తక్కువ స్వరము, స్వరిత అంటే ఈ రెండిటి మిశ్రమము. అంటే ఉదాత్త, అనుదాత్త ఈ రెండింటిని కలయికని స్వరిత అంటారనమాట. అట్లాగే వీటిని తెలుసుకోవడానికి కొన్ని విధానాలు, ప్రత్యేకమైన పద్ధతులు ఉండేవి. పద పాఠము, క్రమ పాఠము, ఇవన్నీ మెయిన్ 4 చెప్పారు. కానీ చాలా ఉన్నాయండి. పద పాఠము, క్రమ పాఠము, జటా పాఠము, ఘన పాఠం అని చెప్పారు కదా మనకి. ఈ పద పాఠంలో ఏం చేస్తారు, వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలని పదాలుగా విడదీసి చదవటానికి ట్రై చేస్తారనమాట. సపోజు అగ్నిమీలే సార్, ఆ రోజు అగ్నిమీలే అని చెప్పినట్టున్నారండి. నేను దాన్ని వేరేగా కన్వర్ట్ ఓం నమ శివాయ ఉందనుకోండి. సపోజు ఓం నమ శివాయ విడిగా చదువుతాం, ఓం నమ శివాయ. ఇట్లా ఒక్కొక్క పదాన్ని వేరువేరుగా చేసుకొని ఉచ్చరిస్తాం. అదే క్రమపాఠంలో ఏం చేస్తాము, దీంట్లో 2 పదాలను కలిపి చదువుతాం. ఓం నమః శివాయ అంటే అక్కడ 1, 2, 3 అవి సపరేట్ గా ఉన్నాయి. ఇక్కడ 1, 2, 2, 3 నెక్స్ట్ ఇంకా ఉంటే 3, 4, 4, 5 అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. దీన్ని క్రమపాఠం అంటారనమాట. అంటే ప్రతి పదానికి ముందున్న పదాన్ని కలుపుకుంటూ ఉచ్చరిస్తాం అనమాట. జటాపాఠం అంటే ఈ దీంట్లో పదాలని ఎడమ వైపు కుడివైపు తిరగబెట్టి పఠిస్తాం అనమాట. అంటే 1, 2, 2, 1, 2, 3, 3, 2. అదే పదంలో అయితే ఎట్లా, ఓం నమః ఓం నమ శివాయ శివాయ నమః ఇట్లా అన్నమాట. ఇట్లా పఠిస్తాం అనమాట. అదే ఘనపాఠంలో అయితే ఎట్లా చేస్తాము, ముందుకి వెనక్కి తిరగబట్టి ఉచ్చరిస్తుంటాం అనమాట. దీంట్లో సీక్వెన్స్ ఎలా ఉంటదంటే 1, 2, 2, 1, 1, 2, 3, 3, 2, 1, 1, 2, 3 ఇట్లా అన్నమాట. ఓం నమః ఓం ఓం నమ శివాయ శివాయ నమః ఓం ఓం నమ శివాయ ఇట్లా అన్నమాట. ఈ 4 పాఠశైలులు వేదాలను శుద్ధంగా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఇవి కాకుండా దీంట్లో ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. శిఖ, రేఖ, దండం, ధ్వజం,
మాల, రథ ఇవన్నీ ఇలాంటి డిఫరెంట్ పాఠాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వేదకాలంలో కూడా ఎలా ఉండేదంటే పురుషులు, స్త్రీలు కూడా సమానంగా విద్యని పొందే అవకాశం కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉపనయన సంస్కారం మగవారికే కాకుండా స్త్రీలకు కూడా ఉండేది. వారికి మౌంజీ బంధనం అనే సాంప్రదాయం ఉండేది. స్త్రీలు కూడా సూర్య తర్పణాలు, కొన్ని వేద కార్యక్రమాలు చేయగలిగే స్థాయిలో ఉండేవాళ్ళనమాట. అప్పట్లో అలా ఉన్న స్త్రీలని ఏమనేవాళ్ళంటే బ్రహ్మవాదినులు, సద్యోద్వాహులు 2 రకాలుగా ఉండేవాళ్ళనమాట. ఈ బ్రహ్మవాదినులు అంటే ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ వేద విద్యనే పూర్తిగా అభ్యసించి బ్రహ్మచింతనలో గడిపేవాళ్ళనమాట. వీళ్ళు ఉపనిషత్తులు చదివేవాళ్ళు, యాగయజ్ఞాదులు నిర్వహించేవాళ్ళు. ఆ స్టేజ్‌లో ఉండేవాళ్ళనమాట. బ్రహ్మవాదిని అంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మ యొక్క తత్వం. దానిని వాదించేవాళ్ళు అని అన్నమాట మీనింగ్. బ్రహ్మతత్వాన్ని అధ్యయనం చేసి ఉపదేశించే మహిళలు అని అర్థం అన్నమాట. వాళ్ళకి ఎగ్జాంపుల్ ఎవరు అంటే గార్గి, వచక్నివి అనే ఒక ఆమె, మైత్రేయి. మైత్రేయి అయితే మనం తెలుసుకోవచ్చు. ఎవరైతే అథర్వణ వేదం నేర్చుకున్న ఆయన ఉన్నారు కదా! సారీ అథర్వణ వేదం కాదు. యాజ్ఞవల్కుడు ఉన్నాడు కదండీ! ఆయన భార్య పేరు మైత్రేయి. ఆవిడ కూడా ఒక బ్రహ్మవాదిని. నెక్స్ట్ సద్యోద్వాహులు. సద్యోద్వాహులు అంటే వీళ్ళు మ్యారేజ్ అయిన ఎమ్మటనే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళని సద్యోద్వాహులు అనేవాళ్ళు. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే చిన్నప్పుడే భర్త చనిపోయాడని అలా ఇదిగా ఉండకుండా వాళ్ళు కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటూ కొత్త మార్గాల్ని అన్వేషించేవాళ్ళనమాట. అంటే అప్పటి కాలంలో కూడా ఆడపిల్లలకి కేవలం అంటే వేదాలు మాత్రమే కాదు మిగతాయి కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అన్ని ప్రత్యేకమైనటువంటి యాగాల్లో కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. సీతాయాగము, రుద్రయాగము అవి కూడా వాళ్ళు ప్రత్యేకంగా స్త్రీలు నిర్వహించే యాగాలు సెపరేట్‌గా ఉండేయన్నమాట ఆ కాలంలో. అట్లాగే పురాతన కాలంలో ఇప్పుడు ఈ ఇంట్లో ఎలా ఉండేదంటే ఈ పాలు అంటే పాల దీని ఎక్కువగా ఆడపిల్లలే ఎక్కువ చూసేవాళ్ళనమాట. ఇంట్లో ఉండే ఆడపిల్లలు, కూతుళ్ళు. వాళ్ళని అందుకే వాటిని చూసేవాళ్ళు కాబట్టి దుహితలు అనేవాళ్ళనమాట. దుహిత అంటే కన్య అననమాట. సంస్కృతంలో ఈ దుహ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దుహ్ అంటే పాలు పితకటం అన్నమాట. దుహిత అంటే పాలను పిండే వ్యక్తి. గోదుహనము అంటే ఆవు పాలను పిండటము అని అన్నమాట. నెక్స్ట్ వేదాల్లో ఉపవేదాలు ఉంటాయండి. ఈ ఉపవేదాలు అంటే ఏంటంటే వాటికి సంబంధించినటువంటి స్కిల్స్ గురించి మనకి చెప్పే శాస్త్రాలన్నమాట. ఉపవేదాలు 4. ఆయుర్వేదము ఇది ఋగ్వేదానికి అనుబంధం. దీంట్లో ఏముంటుంది? ఆరోగ్య శాస్త్రము, వైద్యము, ఆయుష్కాలాన్ని పెంచే విధానాలు ఇవన్నీ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్‌ది ధనుర్వేదము. ఇది యజుర్వేదానికి అనుబంధం. దీనిలో ఏముంటది? ధనుర్విద్య, యోధ శిక్షణ, వ్యూహ నిర్మాణము, యుద్ధ శాస్త్రము, అస్త్ర శస్త్ర విద్యలు ఇవన్నీ ఉంటాయి. అస్త్రం అంటే ఏంటి? గుర్తుందా అండి ఎవరికన్నా అస్త్రము, శస్త్రం అంటే? ఆయుధాలు. మంత్రంతో అస్త్రము అంటే మంత్రము ద్వారా వాడేది మేడం. శస్త్రాలు అంటే ఏవైతే తయారు చేసి చేస్తారో వాటిని శస్త్రాలు అంటారు. ఆయుధం ఆయుధం ఆయుధాలు. అస్త్రము అంటే అదేనండి. మంత్రాల ద్వారా మనం ఇట్లా మంత్రించి బాణాలు టీవీలో చూపిస్తుంటారు మంత్రించి చూసారా? బాణాలు వేసే విధానాన్ని అది అస్త్రము అస్త్రము. అంటారు. శస్త్రం అంటే చేతి ద్వారా మనం చేసేవాటిని శస్త్రం అంటారు. వేసేవారు. నెక్స్ట్ కానీ దాని తర్వాత మంత్రించి వదిలిన అస్త్రాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవడం కూడా అవ్వదు ఒకసారి వదిలిన తర్వాత. ఓకే. మంత్రించి గడ్డి కూర్చుని కూడా వేయొచ్చా మేడం? అవునండి. మంత్రించి గడ్డిపోచను మంత్రించి కూడా వేయొచ్చు అని అంటారు. ఆ గడ్డిపోచ కూడా మంత్రశక్తి వల్ల బలం వస్తుంది. రాధిక గారు ఇక్కడ ఇప్పుడు మన యాజ్ఞవల్క్యుడి భార్య మైత్రేయి బ్రహ్మవాదిని ఎలా అవుతుంది? ఆవిడ వివాహం చేసుకుంది కదా ఆయన్ని. కరెక్టే అండి మీరు అడిగింది కూడా. యాక్చువల్లీ నాకు అదే డౌట్ వచ్చింది మ్యామ్ ఇందాక. అది కరెక్ట్. అది ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసుకుంటాను. అది అంటే ఇంపార్టెంట్ బ్రహ్మవాదులు కాకపోతే ఎవరు అంటే నాకు నెట్‌లో దొరికిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళిద్దరిది వచ్చిందండి. మైత్రేయి అంటే ఎవరు అని నాకు డౌట్ వచ్చి చూస్తే ఆమె యాజ్ఞవల్కుని భార్య అని ఉంది. ఓకే. మేబీ ఒకవేళ ఇంక వేరే ఈ మైత్రేయి చాలా ఆమె వాదిచ్చింది అని కూడా నేను విన్నాను. కాకపోతే ఆమె బ్రహ్మవాదిని డౌట్ కరెక్టే మీరన్నది. బ్రహ్మం గురించి వాదించింది అని అర్థం ఏమోనండి? ఏమండి? బ్రహ్మసూత్రాల గురించి వాదించిన దాన్ని బ్రహ్మవాదిని అన్నారేమో?
అన్నారేమో మరి చూద్దాం. ఒకసారి చూద్దాంలెండి మళ్ళీ ఇది. ఇది మనం అంత ఒకసారి ఇంపార్టెంట్ చెక్ ఏం చేసి కాదనుకోండి. ఊరికే నాకు డౌట్ వచ్చింది. కరెక్టే. మీరన్నది కూడా కరెక్టే. పర్వాలేదండి. అడిగింది తప్పేం లేదు. సార్‌ని కూడా కనుక్కోవచ్చు మనం మళ్ళీ అవునవును. ఇలాంటి యాక్చువల్‌గా డౌట్స్ అయితే వస్తేనే సార్ మనం అలా దాన్ని ఏమి చూసి చెప్పలేదు. బ్రహ్మవాదులు ఎవరు అనేది చెప్పలేదు. నాకు నెట్‌లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను రాసుకున్నాను అదంతే అండి. సార్ చెప్పిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పేశారు. అలా ఏం లేదు. అంటే ఆళ్ళు బ్రహ్మతత్వం గురించి తెలుసుకొని వాళ్ళు కొంత అంటే ఏమంటారు? ఈ వాదనలు జరిగే దగ్గర వీళ్ళు పాల్గొన్నారండి. అందువల్ల కూడా తర్కశాస్త్రం వాళ్ళేమన్నా అలా అండి. అన్నారేమో చెప్పలేం. తర్కశాస్త్రం అయి ఉంటదేమో. కదా హ్మ్. వాదిస్తుంటారు కదా తర్కం. ఆ! ఇప్పుడు శంకరాచార్యుడు అతనితో వాదిస్తాడు గదా! అన్ని హ్మ్. శాస్త్రాలు మనకి తర్కశాస్త్రం దగ్గర ఇచ్చాడు. మాండిక్యం భయభారతి. దగ్గర. హ్మ్. హ్మ్. ఓకే అండి. మనం ఉపవేదాలు తెలుసుకున్నాం గదా! ఆయుర్వేదమేమో ఋగ్వేదానికి అనుబంధం. ధనుర్వేదం వచ్చి యజుర్వేదానికి. నెక్స్ట్ మూడోదొచ్చి గాంధర్వ వేదము లేదా స్థాపత్య వేదము. ఇది సామవేదానికి అనుబంధం అండి. దీంట్లో ఏమేమొస్తాయి? సంగీతం, నృత్యం, నాట్యం, శబ్దాల శాస్త్రం, స్వరాలు వీటన్నిటికి ప్రాముఖ్యత ఉంటది వీటిల్లో. నెక్స్ట్‌దొచ్చి స్థాపత్య వేదము. అంటే దీంట్లో కొంత భాగం శిల్పశాస్త్రం కూడా ఉంటదనమాట. దీంట్లో ఆర్థిక శాస్త్రం గూడా ఉంటుంది. ఇది వచ్చేసి అధర్వణ వేదానికి అనుబంధం అనమాట. దీంట్లో ఏమేముంటాయి? భవన నిర్మాణము, దేవాలయాల శిల్పకళ, అంటే యంత్ర విద్య, దేవాలయ నిర్మాణానికి కావాల్సిన వాస్తు నియమాలేంటి, అర్థశాస్త్రము ఇవన్నీ కూడా దీంట్లోకొస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ కూడా ఒక కథ చెప్పారు సారు. ఏం చెప్పాడు? అంటే ఒక్క నిమిషం అండి. అంటే ఆత్మ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది చాంద్యోగ్యోపనిషత్తులో అని కథ చెప్పారు కదండీ! ఒకసారి దేవేంద్రుడునను రాక్షసరాజు అయినటువంటి విరోచనుడు ఆత్మ గురించి తెలుసుకోవాలనుకుంటారు అని ఒక కథ చెప్పారు. గుర్తుందా ఎవరికైనా? ఓకే. సరే నేనే చెప్తాను వినండి. ఒకప్పుడు ప్రజాపతి ఆయన ఒక గొప్ప జ్ఞాని అన్నమాట. తత్వవేత్త. ఆయన ఏం చేస్తాడు ఆయన శిష్యులకి ఆత్మతత్వాన్ని గురించి బోధిస్తూ ఉంటాడన్నమాట. ఒకరోజు ఆయన ఇలా చెప్తాడన్నమాట. ఏమని చెప్తాడు? ఆత్మను తెలుసుకున్న వాళ్ళకి ఎవరికీ భయం ఉండదు, శోకం ఉండదు, కష్టం ఉండదు. ఆత్మను తెలుసుకోవడం అంటే పరమానందం పొందటము అని చెప్తారు. అది వాళ్ళ ద్వారా ఏమవుతది? దేవేంద్రుడి దగ్గరికి, రాక్షసరాజు దగ్గరికి వస్తది. వాళ్ళు అనుకుంటారనమాట. ఓహ్! ఈ ఆత్మతత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి మనము ప్రజాపతి దగ్గరికి వెళ్లి అని వాళ్ళేం జేస్తారు? ప్రజాపతి దగ్గరికెళ్లి మేము ఆత్మతత్వం గురించి తెలుసుకోవడానికి, ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవడానికొచ్చాము. ఆత్మ అంటే ఏంటో గొప్పది. అది తెలుసుకుంటే కష్టాలుండవు, బాధలుండవు అని మీరు చెప్తున్నారు. అని ఆయన దగ్గరికి వెళ్తారు ప్రజాపతి దగ్గరికి. ప్రజాపతి ఏమంటాడు? సరే మీరు అది తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక 32 సంవత్సరాలు మీరు నాకు సేవ చేయాలి. అప్పుడు మీరది తెలుసుకుంటారు అని చెప్తారనమాట. సరేనని వాళ్ళిద్దరూ ఒప్పుకొని ఇంద్రుడు, విరోచనుడు ఇద్దరు ప్రజాపతి దగ్గరికెళ్లి అడుగుతారు. ఏంటి అసలు ఆత్మ ఎక్కడుంటుంది అని. 32 సంవత్సరాలు వాళ్ళు ఆయనకి సేవ చేసిన తర్వాత అడుగుతారనమాట. ఎక్కడుంటుంది అని అడిగితే దానికి టక్కున ప్రజాపతి చెప్తాడు. నీ కళ్ళల్లోనే ఉంది. నీ ప్రతిబింబం కనిపిస్తుంది కదా! నీ కళ్ళలో అదే ఆత్మ అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు, విరోచనుడు ఏమనుకుంటారు? వాళ్ళు నీడల్లో వాళ్ళ మొఖాలను చూసుకుంటారనమాట. చూసుకొని విరోచనుడు ఏమనుకుంటాడు? నా ప్రతిబింబం కనిపిస్తుంది అంటే శరీరమే. ఈ శరీరమే ఆత్మ అనుకోని ఆయన ఎళ్ళిపోతాడు ఆనందంగా ఆయన రాజ్యానికి. కానీ ఇంద్రుడికి ఒక సందేహం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంద్రుడికి కూడా సందేహం వస్తదనమాట. ఈ శరీరం అనేది క్షీణిస్తుంది కదా! మృతి పొందుతుంది కదా! మరి అది ఆత్మ ఎలా అవుతుంది? ఆత్మ అనేది ఎప్పటికీ నాశనం అనేది కదా! మరి అది ఎలా అవుతుంది అని మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కొస్తారు. వెనక్కొచ్చి మళ్ళీ ఆయన అడుగుతారనమాట ప్రజాపతిని. ఆయన అంటాడు, "మళ్ళీ నువ్వు 32 సంవత్సరాలు నా దగ్గర సేవ చెయ్యి. నీకప్పుడు తెలుస్తుంది" అంటాడు. అప్పుడు ఆయన మళ్ళీ 32 సంవత్సరాలు ఆయనకి సేవ చేసిన తర్వాత అప్పుడు అడుగుతాడు, "ఆత్మ అంటే ఏమిటి?" అంటాడు. అప్పుడు ఆయన ప్రజాపతి ఏం చెప్తాడంటే, "స్వప్నంలో నువ్వేదైతే అనుభవిస్తావో ఆనందము అదే నిజమైన ఆత్మ" అని చెప్తాడు. ఓకే. అనుకోని ఇంద్రుడు మళ్ళీ అంగీకరించి కొంచెంసేపు ఆలోచిస్తాడు. ఈ స్వప్నం అనేది కూడా తాత్కాలికం కదా! కానీ మనం ఆత్మ అనేది శాశ్వతమైనదని చెప్తున్నారు గదా! మరి ఈ స్వప్నం అనేది తాత్కాలికం కదా! సో, ఇది గూడా కాదు. అని మళ్ళీ ఆయనకి సందేహం వచ్చి మళ్ళీ వెళ్తారు ప్రజాపతి దగ్గరికి. వెళ్లి అడిగితే మళ్ళీ ఆయన 32 సంవత్సరాలు చేయమంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు? "నువ్వు గాఢ నిద్రలో ఉంటావు కదా! ఆ గాఢ నిద్రలో మనం ప్రశాంతంగా ఏమీ తెలియకుండా సుఖంగా ఉంటాం కదా! అదే నిజమైన ఆత్మ" అని అంటాడు. అప్పుడు చెప్పంగాల్నే ఆలోచిస్తాడు కొంచెం సేపాయన. గాఢ నిద్రలో నాకు నేనే తెలియను. అది నిజమైన ఆత్మ కాదు. అది అది నాకెలా తెలుస్తుంది అని మళ్ళీ ఆయనకి డౌటొస్తది.
అప్పుడు వెళ్లి గట్టిగా నుంచొని, లేదు మీరు నాకు ఆ జ్ఞానాన్ని బోధించాల్సిందే అంటే, అప్పుడు చెప్తాడు ప్రజాపతి, నీ శరీరం అనేది మానిపోతుంది. నీ స్వప్నాలనేవి క్షీణిస్తాయి. నీ నిద్ర అనేది నీకు అవగాహన ఉండదు. కానీ ఒక శాశ్వతమైనటువంటి జ్ఞానం ఏదో ఒకటి నిన్ను నిత్యం చూస్తూ ఉంటుంది. అదే నిజమైన ఆత్మ అని చెప్తాడన్నమాట. సో, అప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది అసలు సత్యం ఏంటి అంటే, నిజమే నేను శరీరం కాదు. నా అసలైన స్వరూపం శాశ్వతమైనది, మారంది అని అర్థం చేసుకొని ఆయన ఆనందంగా వెళ్ళిపోతాడన్నమాట. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? శరీరమే ఆత్మ అని భావిస్తే అది నశించిపోతుంది. స్వప్న అనుభవమే ఆత్మ అనుకుంటే అది తాత్కాలికం. నిద్రలోని శూన్యతే గనక ఆత్మ అనుకుంటే అది స్పృహ లేనిది. అంటే ఆత్మ శాశ్వతము, మారనిది, పరిపూర్ణమైనది. అదే తత్వమసి. నీవే ఆ పరబ్రహ్మ అనే దాని గురించి ఈ కథలో మనకి స్పష్టంగా చెప్తారన్నమాట. చెప్పారు మ్యామ్. రాధిక గారు రాధిక గారు చెప్పండి. చాలా బాగా చెప్పారండి. నిజంగా చాలా చాలా బాగా చెప్పారమ్మా, అర్థమయ్యేటట్టుగా. చెప్తున్నారు, భలే బాగా చెప్తున్నారు. ఓకే. మనకు అర్థమైతే చాలండి. అది మెయిన్ కథ కంటే దాంట్లో ఉన్న భావం ఏంటి అన్నది మనం అర్థం చేసుకుంటే చాలు. చాలా ఓపిక స్టోరీస్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు మ్యామ్ మీరు? రాధిక తత్వం బాగా చెప్తున్నారు మేడం మీరు. ఏమండి? స్టోరీస్ ఎట్లా మీరు చాలా గుర్తుపెట్టుకుంటున్నారు అంటున్నా. ఓపికతోటి చాలా బాగా చెప్తున్నారు. నాదేం లేదండి. సార్ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని అంటే మనం అవగాహన పెంచుకోవాలి అంతే అండి. సార్ చెప్పిన దాన్ని మనం మనం కూడా గుర్తుపెట్టుకోవాలని ఆలోచించండి. మనం ఎగ్జాక్ట్లీ కూడా అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇంతమంది విన్నాం గానీ మాకెవరికి జనరల్ గా గుర్తుకు రావట్లా. మీరు మాత్రం పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకొని మరీ చెప్తున్నారు. అది ఎట్లాగా? రాసుకోవాలండి. నోట్స్ రాసుకొని మళ్ళీ చదువుతూ ఉంటే అవన్నీ గుర్తుంటాయి. అంటే అఫ్ కోర్స్ నోట్స్ రాస్తున్నాము మ్యామ్. కాకపోతే ఇదే స్టోరీస్ కూడా చక్కగా గుర్తు పెట్టుకున్నారు అది. అంటే మనం ఇలా స్టోరీస్ ఇంకొకరితో షేర్ చేసుకుంటూ వెళ్తా అవుతుంటే కూడా బాగా గుర్తుంటాయండి. అవును. అది. అవునవును. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి సార్ ఇంకా ముందువే మళ్ళీ రిపీట్ చేశారండి చాలా వరకి. 10 అయిపోయింది. అదే ముందు ఉన్న దీని గురించి ఎక్కువ చెప్పారు. ఇంకెక్కడ నేను ఒక్క నిమిషం చెప్తానండి. అది మళ్ళీ చెప్పింది ఏంటంటే లాస్ట్‌లో చెప్పింది పంచాశత్ అని 50 పదాలు పనలు అవును. కరెక్ట్. అవునండి. ఒక్క నిమిషం. ఇది వేదాల అనుక్రమణిక రచయితల గురించి చెప్పారండి. అంటే ఈ వేదాలని ఒక ఇండెక్స్ లాగా చేసినటువంటి రచయితలు ఎవరు అనేది చెప్పారు. ఋగ్వేదాన్నేమో శౌనకుడు, కాత్యాయనుడు. యజుర్వేదాన్నొచ్చేసి యాస్కుడు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని ఇండెక్స్ లాగా చేశారనమాట. కాత్యాయనుడొచ్చేసి శుక్ల యజుర్వేదాన్ని చేశారు. అట్లాగే సామవేదాన్నొచ్చేసి కౌతుమ, జైమినీయ శాఖలు అనేవి ఏవైతే ఉన్నావో అవి పింగళుడు అనే ఆయన ఈ సామవేదానికి అనుక్రమణిక రచించాడనమాట. అట్లాగే అధర్వణ వేదాన్ని అశ్వలాయనుడు అనే ఆయన చేశారనమాట. అట్లాగే వేద విద్య విభజన ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు మనకైతే ఎలా అయితే క్లాసులు ఉన్నాయో అట్లాగే అప్పుడు కూడా ఉండేయండి. అవి ఎట్లా ఉండేయంటే ఫస్ట్ వేదాలు 4, వేదాంగాలు 6, పురాణాలు 1, న్యాయశాస్త్రం 1, మీమాంస 1, ధర్మశాస్త్రం 1. ఇవి మొత్తం 14 విద్యాస్థానాలుగా ఉండేయన్నమాట. ఈ వీటిని కూడా మళ్ళీ 2గా విభజించారు. అంటే వేద విద్యని ఎప్పుడు కూడా ముందు మనకి చెప్పినట్లుగానే అపరావిద్య, పరావిద్య. అపరావిద్య అంటే ప్రాక్టికల్ గా అన్నమాట మనం. దాంట్లో సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు వస్తాయి. దాంట్లో వేదాంగాలు కూడా వస్తాయి. పరావిద్య అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన లక్ష్యంగా పెట్టుకొని చేసే విద్య. దీంట్లో ఉపనిషత్తులు వస్తాయి, వేదాంతం వస్తుంది, తత్వశాస్త్రం ఇవన్నీ కూడా పరావిద్యలోకి వస్తాయి. అలాగే మంత్రాల శక్తి అండ్ బీజాక్షరాలు చెప్పినప్పుడు మనకి చెప్పారు కదా సార్ ఇక్కడ. సూక్తం అంటే ఏంటి? మంత్రాల సమూహం. ఉదాహరణకి శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం మొదలైనవి. పనస పంచాశత్ అంటే ఈ 50 పదాల సమూహాన్ని పనస లేదా పంచాశత్ అంటారు. అనువాకము అంటే ఈ 2 లేదా 3 పనసలు లేదా పంచాశత్లని కలిపి అనువాకం అంటారు. అంటే 2 లేదా 3 అంటే 150 పదాలు కలిపినటువంటి ఒక సమూహాన్ని అనువాకం అంటారనమాట. అట్లాగే పన్నము ప్రశ్న లేదంటే చాప్టర్. ఈ అనువాకానికి ఉదాహరణ ఏంటంటే నమ్మకం, చమకం అండి. ఓకే. ఓకే. నమ్మకం, చమకం అనేది అనువాకంలోకి వస్తుంది. పనులు కొన్ని కలిస్తే అనువాకం అంటారు కదా!
ఆ అనువాకం కింద ఈ నమకం, చమకం అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ అనువాకాలని కలిపితే ఏమంటారు? దాన్ని పన్నం. పన్నము లేదా ప్రశ్న లేదా చాప్టర్ అని గూడా అంటారనమాట. కొన్ని అనువాకాలను కలిపితే దాన్ని పన్నము, ప్రశ్న లేదా చాప్టర్. అట్లాగే కొన్ని పన్నాలు కలిపితే దాన్ని కాండ అంటారు. అంటే ఈ అనేక పన్నాలు కలిపిన సముదాయాన్ని కాండ అంటారు. ఇది వేదాల్లో పెద్ద అధ్యాయ విభజన అన్నమాట. ఉదాహరణకి మనం అనుకుంటాం గదా! బాలకాండ, అయోధ్యకాండ ఇవన్నీ దీంట్లోకొస్తాయన్నమాట. అట్లాగే లాస్ట్‌లో మనకి 3 చెప్పారు సారు. అన్యాయ ధనం అంటే దానం చేసినా మనకు అన్యాయంగా సంపాదించిన ధనం ఏదైతే ఉంటదో అది దానం చేసినా కూడా ఆ పాపం పోదు. అట్లాగే న్యాయంగా సంపాదించిన ధనం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు దైవార్పితం కావాలి. మనం అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించినా కూడా అది పూర్వకాలంలో పాపము లేకపోతే దొంగతనంగానే భావించేవాళ్ళనమాట. ఆ రోజుల్లో వారు దొంగతనం చేసినటువంటి శిక్షకి అర్హులుగా కూడా ఉండేవాళ్ళు. ఇవెప్పుడు కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగంలో. త్రేతాయుగం సగం వరకి. మితమైన సంపాదన, వాళ్ళకి ధర్మబద్ధంగా ఉండటం అనేదే ఆ వేదకాలంలో వాళ్ళ ఆ నైతిక ధోరణి అనేది అలా ఉండేది. తర్వాత మనకి యుగాలు చెప్పారు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 యుగాలున్నాయి. ఒక్కొక్కటి ఎన్నెన్ని సంవత్సరాలు ఉంటదనేది గూడా చెప్పారు గదండీ! కలియుగం ఏమో 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం వచ్చేసి 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం వచ్చి 12,96,000 సంవత్సరాలు. సత్యయుగం వచ్చేసి 17,28,000 సంవత్సరాలు. అట్లాగే ఒక మహాయుగం అంటే ఈ 4 యుగాలను కలిపితే ఏది సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలను కలిపితే ఒక మహాయుగం. అంటే ఒక కల్పం గూడా అంటారు దాన్ని. కల్పం అంటే 1000 సారీ అండి. కల్పం కాదు. కల్పం అంటే ఇలాంటి మహాయుగాలు 1000 కలిపితే కల్పం. బ్రహ్మదేవునికి ఒక పగలు = 1000 మహాయుగాలు. అంటే ఒక కల్పం. అట్లాగే ఒక రాత్రి ఏమవుతుంది? 1000 మహాయుగాలు. అంటే 2000 మహాయుగాలు కలిపితే ఒక అహోరాత్రం. అది బ్రహ్మదేవునికి ఒక పగలు, రాత్రి. అట్లా బ్రహ్మదేవునికి ఎన్ని అంటే ఒక సంవత్సరానికి ఎన్నవుతాయి? 360 అహోరాత్రాలవుతాయి. అలాగే బ్రహ్మదేవుని యొక్క జీవితకాలం 100 సంవత్సరాలు. అవి కాలిక్యులేట్ చేసుకుంటే మనకి తెలుస్తదండి. నెక్స్ట్ ఇంక లాస్ట్‌లో 2 కథలు చెప్పారండి. ఒకటి శని యొక్క విజయం అనేది ఎలా ఉంటది అనేది ఒకటి చెప్పారు గదా! మనకి. జ్ఞానం ద్వారా అంటే పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉండరు. పుట్టుకతో అందరూ శూద్రులే. తర్వాతే వాళ్ళు బ్రాహ్మణులుగా మారతారు అని చెప్పి మనకొక కథ చెప్పారు. శని విజయము, జ్ఞానం ద్వారా బ్రాహ్మణత్వాన్ని ఆయన ఎలా పొందాడు అనేది. గుర్తుందండి ఎవరికన్నా? శని భగవానుడు, సూర్య భగవానుడి యొక్క కుమారుడు. అతను ఒక రోజు ఏం చేస్తాడంటే చెప్పండి. గోవిందులు గారు కపిలుడు ఒక ఋషి దగ్గరికి వచ్చి ఆ విద్యను అడుగుతాడు. అవును. ఆయనేమో నేను కపిల సంబంధించిన దీని నుంచి వచ్చానని చెప్తాడు. ఎవరు నీవు అంటే. అయితే అంతేనండి? అంతే అది అంతే కొంచెం అంతే అండి. లైట్‌గా అంతే. గుర్తుంది. అయితే అంతే అండి. ఆయనేం సూర్య పట్టించుకోడు. భగవానుడేనండి ఆయన. ఆయనకి అంతా బోధిస్తాడు. బోధించాక వెళ్ళిపోయేటప్పుడు ఇంతకీ నువ్వు నాకు చేరినప్పుడు సరిగ్గా నువ్వేం చెప్పలేదు. నువ్వెవరివి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు. పర్వాలేదులే అంటాడు. కాబట్టి దీన్ని బట్టి ఇవన్నీ ముఖ్యం కాదు. జ్ఞానం ఉన్నవాడికి చెప్పాలి. వర్ణాలు అవి ముఖ్యం కాదు అని మనం తెలుసుకోవాలని చెప్పారు సారు. అట్లా. అవునండి. కరెక్ట్. అదే బ్రీఫ్‌గా. అంతే అండి. శని భగవానుడు ఆయన సూర్య భగవాన్ కుమారుడు కదండీ! ఒకసారి ఆయన ఏమనుకుంటాడంటే ఈ వేదాలు నేర్చుకోవాలి అనుకుంటాడు. కానీ ఆయనకొక సందేహం ఉండేది. నేను జన్మతః బ్రాహ్మణుడిని కాదు కదా! మరి నిజమైన బ్రాహ్మణత్వం విద్య ద్వారా వస్తుందా అనే ప్రశ్న ఆయనకు ఉండేదన్నమాట ఎప్పుడు. సరే ఏదైతే అది అవుతుందని ఆయన ఒకరోజు ఏం చేస్తారు? దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్లి చెప్తాడు. నేను ఇలా వేద విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను అని. బృహస్పతి గారు ఏం చేస్తారంటే ఒక నిమిషం ఆలోచించి సరే అది నా దగ్గర కాదు. నా యొక్క ఇంకొక అంశం ఉంది. ఆయన వాచస్పతి అంటారు. ఆయన దగ్గరికి వెళ్లి నేర్చుకో అని చెప్తారన్నమాట. అప్పుడు ఆయన వాచస్పతి దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్లి ఆయనకి పాదసేవ చేయంగాల్నే ఆయన ఆ పాదసేవ చేసిన విధానాన్ని చూసే ఆయన ఫస్ట్ ప్రశ్న అడుగుతాడు. "నువ్వు బ్రాహ్మణ కులానికి చెందిన వాడివా?" అని. అప్పుడు శనిదేవుడు ఏం చేస్తాడంటే, కాదు నిజాయితీగా చెప్తాడు. నేను కపిల వంశానికి చెందిన వాడిని అని చెప్తాడు. నేను శనిని అని చెప్పడు. కపిల వంశానికి చెందిన వాడిని అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాచస్పతి నవ్వుతూ, వేద విద్యను అభ్యసించడానికి జన్మ అనేది ప్రధానమైనది కాదు. అది అర్హత కాదు. నువ్వు నిజమైన విద్యార్థివి
అవునా కాదా అన్నదే నేను పరీక్షించుకోవాలి. నిన్ను చూస్తుంటే బాగా తెలివిగా, పట్టుదల ఉన్నవాడిలాగా ఉన్నావు. సో, నువ్వు గొప్ప విద్యార్థి అవుతావు. నేర్చుకోవడానికి కులం అడ్డం కాదు. దానికి మెయిన్ కావాల్సింది చిత్తశుద్ధి, భక్తి మాత్రమే అని చెప్పి, ఆ వేద విద్యని బోధించడానికి ఒప్పుకుంటాడనమాట. ఆయనేం చేస్తాడు, ఆయన దగ్గర వేద విద్య చక్కగా నేర్చుకుంటాడు. అందరూ శిష్యుల కంటే ముందే నేర్చుకుంటా ఉంటాడు. ముందు తొందరగా కంప్లీట్ చేసేసి అందరిలో కల్లా టాపర్‌గా ఉంటాడనమాట ఆయన. అంతా అయిపోయి విద్య అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు గురువుగారి దగ్గరికెళ్ళి నమస్కరించి అడుగుతాడనమాట. గురుదేవా, నేను మీ దగ్గర విద్య నేర్చుకున్నాను కదా! మీకు ఏ గురుదక్షిణ కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వాచస్పతి గారు నవ్వుతూ, నీలాంటి శిష్యుడు నాకు దొరకడమే గొప్ప. మళ్ళీ నువ్వు ఇంక నాకు దక్షిణ ఇచ్చేదేముంది? నువ్వు ఈ విద్యనంతా ధర్మబద్ధంగా ఉపయోగించు. కాకపోతే వెళ్ళేటప్పుడు నాకొక చిన్న సందేహం ఉంది. నిజంగా నువ్వెవరు అని అడుగుతాడనమాట. అప్పుడు శని భగవానుడు నిజాయితీగా చెప్పేస్తాడు. నేను సూర్య భగవానుడి యొక్క కుమారుడిని. నా జన్మ కపిల వంశానికి చెందింది అని. అందుకు ఆయన సంతోషించి వెళ్ళేటప్పుడు నీకొక్క సూచన ఇస్తున్నాను. నువ్వు గొప్ప శక్తిని సంపాదించావు. కానీ నీ దృష్టి మాత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుంది అని నాకు తెలుసు. సో, నువ్వు నాకేం చేస్తావు అంటే, నీ దృష్టి నా మీద పడకుండా నాకు ఇది చెయ్యి అంటే ఆయనంటాడు, అదెలా గురువుగారు, మీరు నా గురువు. మిగతా ఏదన్నా చేయగలుగుతాను కానీ, అది జరగవలసిందని నేనైతే ఏం చేయలేను. నా దృష్టయితే పడుతుంది. కాపోతే దాని నుంచి మీకు ఉపశమనాన్నయితే నేను కలిగించగలుగుతాను అని చెప్పి వెళ్ళిపోతారనమాట. కొంతకాలానికి ఏమవుతుంది, ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడనమాట. ఆ రాజు కుమారుడి యొక్క ఆ దేహం అనేది తల అనేది ఎక్కడుంటదంటే, ఈ వాచస్పతి గారి పెట్టెలో దొరుకుతదనమాట. ఆ రాజు గారు వచ్చి చూసి, వాచస్పతి గారు ఇలాంటి వారు కాదు అని సందేహిస్తూనే ఆయన దగ్గరికొచ్చి అడుగుతారు. మీరు చేసుంటరని నాకు తెలుసు. కానీ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అనంగాల్నే, అప్పుడు ఆయనకి వెమ్మటనే ఆ శని ప్రభావం గుర్తొచ్చి, ఇది నాకు కూడా తెలీదు. శనినే అడగాలి అని చెప్పి శనిని పిలిసి అడిగితే, అప్పుడు శని వచ్చి అడుగుతాడనమాట రాజుని. ఓకే. గురువుగారు చేయలేదు. ఎవరో చంపడం వల్ల నీ కుమారుడు చనిపోయాడు. అంటే అప్పుడు రాజు అడుగుతాడు, "నువ్వు నా కుమారుడిని బతికిస్తావా?" అని అడిగితే, "నీ కుమారుడిని బతికిస్తాను. కానీ నువ్వు ఏదో అన్యాయం చేశావు. అందుకే నీ కుమారుడు చనిపోయాడు" అని చెప్తాడనమాట. అప్పుడు ఏం చెప్తాడు రాజు, "అవును నిజమే. నేను చాలా అక్రమ ధనాన్ని సంపాదించాను. కానీ దాన్ని దానం చేసినా కూడా నాకు ఆ పాపం అనేది విముక్తి కలగడం లేదు" అని చెప్తాడనమాట. చెప్పంగాల్నే ఓకే. ఇందాక మనం ముందు అనుకున్నాం కదా! మనం ఎంత ధనం సంపాదించినా, అక్రమ ధనాన్ని గనక మనం సంపాదిస్తే, అది దానం చేసినా కూడా దాని యొక్క పాపం పోదు. అది అర్థమయ్యి ఆయనకి ఆ రాజుగారు అర్థం చేసుకొని అప్పటినుంచి ఆయన ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటాడనమాట. అప్పటినుంచి ప్రతిజ్ఞ చేస్తాడు. నేను ధర్మబద్ధంగానే ఉంటాను. నేను ఏ విధమైనటువంటి ఇది చేయను అని చెప్తే, అప్పుడు ఆయన కుమారుడిని బతికిచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా వాచస్పతి మీదకి ఆయన శని యొక్క ప్రభావం వచ్చినా కూడా వెంటనే ఉపశమనం కలిగిద్దనమాట. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం ద్వారానే బ్రాహ్మణత్వాన్ని పొందవచ్చు. అది పుట్టుకతో రాదు. అన్యాయంగా మనం సంపాదన చేస్తే అది ఎంత దానం చేసినా దాని వల్ల వచ్చినటువంటి పాపం అనేది పోదు. అట్లాగే ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి ఎప్పుడూ రక్షణ అనేది ఉంటుంది. శని ప్రభావం మంచికి కూడా మారవచ్చు. కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి అనేది దీని గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట ఈ కథలో. శని భగవానుడు కపిల వంశానికి చెందినవాడు అంటున్నారు ఏంటండి, ఎలా? అది సార్ని అడుగుదామండి రేపు క్లాస్‌లో. అంటే సూర్య భగవానుడు పుత్రుడు కదా? అవునండి. కపిల వంశానికి కథలో అయితే అలా ఉంది. కథలో అలా ఉంది. అదే ఆ రోజు ఎలా ప్రశ్నించాలో తెలియక అడగలేదండి. ఆ రోజు కూడా అలాగే అనిపించింది నాకు. ఓకే. అది కథలో ఉన్నది కదండి. అది సార్ని అడుగుదాం రేపు. అవునండి. ఇంకొక కథ కూడా చెప్పారు దానికి రిలేటెడ్‌గా. దీంతో ఇక అయిపోతదండి మన రివిజన్ అంతా. యాజ్ఞవల్కుడిది, మైత్రేయి, కాత్యాయని కథ చెప్పారు కదా మనకి. యాజ్ఞవల్కుడు ఆయన గొప్ప ఋషి, వేదవేత్త. ఆయన ఒకసారి గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, నేను జ్ఞానాన్ని కోరుకుంటున్నాను. సో, నేను వానప్రస్థానికి వెళ్తున్నాను. సో, నా దగ్గర ఉన్నటువంటి సంపదంతా మీ ఇద్దరికీ పంచేసి వెళ్తాను అని చెప్తారు. కాత్యాయని అనే ఆమె ఏం చేస్తదంటే, ఆమె భర్త ఇచ్చినటువంటి ఆస్తిని అంటే ఆయన ఇచ్చే సంపదలన్నీ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మైత్రేయి మాత్రం ఆసక్తి చూపదు. ఆమె యాజ్ఞవల్కుడిని ప్రశ్నిస్తుంది, "స్వామి, నా కోసం మీరు ఎంతో బంగారం, ధనం, ఆస్తి ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఈ సంపద వల్ల నాకు మోక్షం వస్తుందా?" అని అడుగుతది. యాజ్ఞవల్కుడు అప్పుడు చెప్తాడనమాట,
మైత్రేయి సంపద వల్ల నీకు భౌతికంగా సుఖం అయితే వస్తుంది కానీ మోక్షం మాత్రం పొందలేవు అని చెప్తాడు. అప్పుడు మైత్రేయి అడుగుతుందన్నమాట, నాకు ఈ సంపదలు ఏమీ వద్దు, నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని చెప్తది. అప్పుడు ఆయన మైత్రేయి ప్రశ్నలకు సమాధానంగా చెప్తాడు. ఏం చెప్తాడు? ప్రేమ అనేది ఎప్పుడైనా స్వార్థమే. ఒక వ్యక్తి తన భార్యని ప్రేమించాడన్నా, భార్య భర్తని ప్రేమించిందన్నా అదనేది స్వార్థమే. ఎందుకంటే అది వాళ్ళ ఆనందం కోసమే చేస్తారు. ఒక తండ్రి ఒక కొడుకుని ప్రేమించినా కూడా అంతే. అది కూడా వాళ్ళ ఆనందం కోసమే చేస్తున్నారు. అందువల్ల ప్రేమ మనసుకి ఇష్టమైన దాని కోసమే ఉద్భవిస్తుంది. అందుకే అది స్వార్థమైనటువంటిది. ఈ జగత్తులో ఉన్నవన్నీ చివరికి ఆత్మ పరమ సత్యం అందించగలదనేది తెలుసుకోవాలి. అదే ఇది ముఖ్యమైనది అని ఆమెకి ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడనమాట. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంపదలనేవి మోక్షానికి మార్గం కాదని, ఆత్మజ్ఞానమే పరమధనము, భౌతిక సంపద తాత్కాలికమని మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అనేది శాశ్వతమైనవి, మిగతావన్నీ అశాశ్వతమైనవి. ఇంకోటి ప్రేమ కూడా ఉందండి ఆ, యాజ్ఞవల్క్యుడి బ్రహ్మ కథలో సత్యం ఇంకొకటి జగన్ ఉంది మేడం. మిథ్య అనొచ్చు కదా మేడం. అనొచ్చండి. అలాగే ప్రేమ అనేది కూడా స్వార్థహీనమైనది. మనం ఏదైనా ప్రేమించటం, ఉపాసించటం చేశాము అంటే అది చివరికి మనము పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందటానికి దారి తీసేదిగా ఉండాలి అని మనం ఈ కథ నుంచి తెలుసుకోవాలి. అది కూడా స్వార్థమేనా అండి? పరమాత్మని మనం అది కాదు కదండి, అది చెప్పారు కదా సార్, అది స్వార్థం కాదని చెప్పారు కదా మనకి. అంటే ఒక స్టేజ్ లో మోక్షాన్ని కూడా కోరుకోకూడదని అది కూడా చెప్తారు, అంటారు, కానీ అది స్వార్థం కిందకి రాదని చెప్పారు సార్. ఎవరో అడిగారు ఇట్లా. పరమాత్మ పైన ప్రేమని భక్తి అంటామండి. మనుషులను ప్రేమించడము అది స్వార్థం అవుతుంది, పరమాత్మని ప్రేమించడం అనేది భక్తి. కానీ అండి మనం స్వార్థం అనుకుంటాం, కానీ ఇప్పుడు మనిషికి అటువంటి రిలేషన్, అటువంటి ఒక మనిషి మీద మనిషికి ఒక లవ్ ఎఫెక్షన్, ఏదన్నా ఒక రిలేషన్ అట్లా లేకపోతే ఈ ప్రపంచం నడవడం కూడా కష్టమే కదా. నీ వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు కానీ పక్కవాడిని అయితే ప్రేమించట్లేదు కదండి. అవును, ఆ నీ సమానత పిల్లలు, అయితే నీ లేదు. భర్త, అది కాదండి, నీ ఇప్పుడు ఒక తండ్రి తల్లి అని ఉంది, ఒక చిన్న పిల్లవాడిని ప్రేమగా ఎందుకు చూసుకుంటుంది? చూసుకోకపోతే ఆ పిల్లవాడు ఏమైపోతాడు? అందుకని ఆ టైంలో ఆ ప్రేమ తప్పదు. అదే కొంచెం తప్పదు. మెల్లమెల్లగా రోజులు గడిచిన కొద్దీ ఎంత తల్లి అది పిల్లలైనా మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. స్వార్థమైన ప్రేమ అని. భగవంతుడికి అవునండి, సంబంధించింది కాదు, స్వార్థమైన ప్రేమ అని. అవును. అని అదే ఒక టైంలో అది కూడా కొంచెం అవసరపడకపోతే నడవదు కదా అంటున్నా. అది ఒకటి ఉండదు ఇంకోటి అండి, కదా. యాజ్ఞవల్క్యుడి కానీ స్టోరీలో వాటన్నిటిని దాటుకొని నడవదు ఎందుకు కానీ వెళ్ళాలి అండి, అని ఇప్పుడు నాకు మనము మన పిల్లల్ని ప్రేమించినట్టుగా వేరే వాళ్ళని ప్రేమించలేం కదండి. అది కూడా ఒక అలా సమయం వరకే ప్రేమిస్తాం, అందరినీ అలా. సమభావంతో చూడలేం కదా. కొంతవరకే ప్రేమించాలి, కొంతవరకే పిల్లల బాధ్యత కానీ, భర్త బాధ్యత కానీ కొంతవరకే తీసుకోవాలి. ఆ తర్వాత మనం భగవంతుని గురించి ఆలోచించాలి. ఆ అవును, స్వార్థాన్ని వదులుకొని అది భగవంతుడి వైపు ఆటోమేటిక్ గా తిరగాలి. జరిగిపోతుంది. మణి గారు ఇప్పుడు చూసారంటే మీరు ఒక 50 అవును. ఇయర్స్ కి రీచ్ అయిపోయాక మనకి స్లోగా ఈ ఫ్యామిలీ మీద మొదట్లో ఉన్నంత ఆరాటము, మన ఉండదు. పిల్లలు ఒక ఒక సస్పెన్స్ ఓపెన్ అయిపోయాక పిల్లల ఫ్యూచర్ అవును. ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఒక స్టేజ్ లెవెల్ అవును. స్లోగా సెట్ అయిపోతూ ఉంటుంది. అది కష్టమైన, నష్టమైన, లాభమైన, సుఖమైన ఏదైనా కానీ మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది ఒక స్టేజ్ లో. ఇంకా మనం ఏం చేసుకోవాలి నెక్స్ట్ అనేది 25% ఆటోమేటిక్ గా 50% మారుతుంది, మారిపోతాం, 50% ఉండదు. తగ్గుతూ ఉంటుంది ఇంకా. ఇంట్లో ఉన్నంత సేపు బాధ్యతలు నెక్స్ట్ తగ్గుతూ రాధిక గారు ఇంకొకటి యాజ్ఞవల్క్యుడి స్టోరీలో యాక్చువల్గా ఫస్ట్ సన్యాసం తీసుకున్న ఋషి ఆయనే, అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఇది అనేది కూడా సార్ చెప్పారు కదా. అవును, చెప్పారు కదండి రాధిక గారు కూడా. అవునా, వెళ్ళేది యాజ్ఞవల్క్యుడే మొదట సన్యాసం తీసుకున్నాడని. ఫస్ట్ తీసుకుని. అతని అవును, వల్లే సన్యాసం అనేది మొదలు పెట్టారు. అవును. అంతకుముందు సన్యాసం అనే మాట లేదు. జై యాజ్ఞవల్క్యుడే శ్రీకృష్ణ మ్యామ్. జై శ్రీకృష్ణ మ్యామ్. ఆధ్యాత్మికతలో ఒక్కొక్క మెట్టు వెళ్తున్న కొద్దీ నెక్స్ట్ అది కూడా రాగాన్ని, ద్వేషాన్ని కూడా, రాగద్వేషాన్ని కూడా త్యజించే స్టేజ్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా మీరు అన్నారు చూసారా ఎటర్నల్, అది ఏంటంటే మనము ప్రేమని, భక్తిని అన్నిటినీ కూడా అది పరిత్యజించేది. ఇంకా ఆ స్టేజ్ ఆ లెవెల్‌కి అనేది ఇంకా చాలా కష్టం. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అది అన్నీ త్యజించే లెవెల్‌కి రావాలంటే మనకు 70, చాలా. 80 ఇయర్స్ వస్తే గానీ అప్పటికి ఆ! కూడా రాదు. మనం అవును. ప్రయత్నపూర్వకంగా అటు తిరగాలి. అవును మ్యామ్. ఏదైనా సాధనతోటి సమకూరుతుందండి. ఆ! సాధన అప్పటికైనా చాలా ముఖ్యం. భగవంతుడి వైపు తిరగకపోతే ఇంక మనకి దొరికిన జీవితం అనేది వ్యర్థం.
మేడం రికార్డింగ్ ఆఫ్ చేసేనా? ఓకే ఆ, చేస్తాను. ఆపేసేయండి.